హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు వివరిస్తుంది వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. ఈరోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ బిడ్డలందరికీ కూడా వాస్తవాలను వెల్లడించేది కేవలం వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే. ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి స్థాయిలో వాస్తవాలను తెలంగాణ ప్రజలందరికీ కూడా అందించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. మిత్రులారా, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక అంశాలను కూడా మీ ముందుకు తీసుకొచ్చింది. ఈరోజు కూడా ప్రధానంగా కూడా ఇగో ఈ నెంబర్ మీ ముందు ఉంచుతున్నా ప్రజల ముందట. ఏంది అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మాటలు రోజు రోజుకు హద్దులు దాటాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ముఖ్యమంత్రి మాటలు హద్దులు దాటడానికి కారణం ఎవరు? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా భాషను మాట్లాడుతున్నారు? మరి ఈ భాషకు సంబంధించిన ప్రధానమైన ఎజెండా దేనికోసం? ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఎలాంటి భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళకి ఎలాంటి భాషను నేర్పించదలుచుకున్నారు? ఒక నాయకుడు అంటే ప్రజలందరికీ కూడా ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం దేనికి సంకేతం అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక భిన్నమైన స్వరం కాదు, ఒకటే ముక్త కంఠంతో వినిపిస్తుంది. ముఖ్యమంత్రి భాష సరికాదు అంటూ కూడా చాలామంది మేధావులు, ప్రజా సంఘాలు అందరూ కూడా అంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడడానికి కారణం ఏంటి అనేది కూడా మీరందరూ కూడా చూడొచ్చు. మీరందరూ కూడా ఎవరు పూర్తి స్థాయిలో కూడా లైవ్ చూస్తున్న వారందరూ కూడా 9908572666 నెంబర్కి కాల్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయండి. ఎందుకంటే ముఖ్యమంత్రి భాషకు సంబంధించి మరి మీరెట్లా చూస్తారు, భాషను ఏ విధంగా చూస్తారు, ఏం కథ అనేది కూడా మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూస్తారు. ఒకటి, మొన్నటికి మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడాను. ఏమని? రండా అనే ఒక పదాన్ని మాట్లాడాను. ఆ తర్వాత మరొక అంశం ఏంటంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంకొక అంశం కూడా కనబడ్డ విషయాన్ని చూసారు. ఈరోజు మీరు పొద్దుగాలనే పేపర్లు చూసుంటారు. ఆల్మోస్ట్ అన్ని పేపర్లలో కూడా రాలే కానీ ఏది కంచి వెలుగులో మాత్రం బ్రహ్మాండంగా ఒక పదాన్ని అయితే తీసుకొచ్చిళ్ళు. మరి ఆయన మంత్రి పదవి కోసమా లేకపోతే ఇంకేది దేనికోసమో మనకు తెలియదు కానీ ఆయన ఒక పదాన్ని తీసుకొచ్చండి. ఇక చూడుర్రి, కంచరగాడిదని ఇంటికి పంపినాను, రేసు గుర్రాన్ని తీసుకువచ్చాను అంటూ ఇదొక అంశంతో పాటుగా మొన్నటికి మొన్న రండా అనే పదం కానీ వివిధ అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తూ బాధ్యతలు స్వీకరించిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇదేనా అని మీరు ఒకసారి ప్రశ్నించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడే భాష కాస్త అందరికీ కూడా ఇబ్బంది కలిగించే పదాలతోనే మాట్లాడుతున్నారు అనేది కూడా కనబడుతున్న విషయాన్ని చూస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఈ విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడాన్ని ఏ విధంగా చూస్తారు? మరి హద్దులు దాటిందా? రాజకీయ స్వప్రయోజనాల కోసం మరి ఇంత స్థాయిలో దిగజారాలా అంటూ కూడా ఒక అంశం కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనికి తోడు ఇంకొక 2 అంశాలు కూడా నేను యాడ్ చేస్తున్నా. తెలంగాణ బిడ్డలారా, ఒకసారి మీరే ఆలోచించండి. ఇంకో 2 అంశాలు ఏంది అంటే, ఒకసారి ఇవి చూడుర్రి, మీరే న్యాయం చెప్పాలి దీనికి. ఏంది ఏం కథ అనేది కూడా. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిర్మల్ జిల్లా గ్రామం చాత మండల్ అన్న. ఓకే, మీ పేరన్నా? టేకుల పోషెట్టి అన్న. అన్నా టేకుల పోషెట్టి అన్న. ఎట్లా చూడొచ్చు అన్న ముఖ్యమంత్రి గారి భాషకు సంబంధించి? అన్న, ముఖ్యమంత్రి పాలన అన్న ఏం నెచ్చి లేదు అన్న. అదే నీకు చేద్దాం అనుకోండి అన్న. నువ్వు ఒక్కరు చేస్తే లేపలేవన్న, నెచ్చి లేదన్న రేవంత్ రెడ్డిది. ఓకే అన్న, రేవంత్ రెడ్డి పాలన చెప్పాలని అన్న మాటలు వాగ్దానాలు అన్న అబద్ధం చేయాలి కానీ 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు చేయక ఇది రైతుకి ఏం కావాలన్నా ఒకటి ఏదో మాకు రుణమాతో రైతు బంధు ఏదో వ్యవసాయంకు ధర పెట్టుబడులు ఏదో గబ్బే ఉంటాయి అన్న. ఓకే, అవి లేక మా తాత డబ్బులు లేవు, లంక బిందెలు ఉన్నాయి అనుకున్నాం, మేమేమో ఉన్నాయి అనుకున్నాం. ఇది లేదు, ఇది పైసలు లేవు, రైతు బంధు ఒకళ్ళకి చేస్తున్నాడు, ఒకళ్ళకి వేయకచ్చలు, ఇది అన్నమాట గందరగోళం ఉన్నదన్న ఈ రేవంత్ రెడ్డి పాలన. ఈ భాష ఎట్లా చూస్తారు అంటే ఆయన మాట్లాడే పదాల కన్నా ఏం అర్థం లేదు కానీ అన్న. అందగా
అంటే ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మాట్లాడొచ్చా? మాట్లాడరాదన్న. అది ఉండి లేకపోతే తొక్కుతా అంటాడు, లేకపోతే నేను ఏమో చేస్తా అంటాడు, ఏమో చెప్పుతో కొడతా అంటాడు, బోలే తొక్కుతాంటాడు. అవి గవేనా అన్న మాటలు అవి. ఎట్లా నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, ఎట్లా మాట్లాడాలా? ఏం కేసీఆర్ ఎట్లుండే అన్న? కేసీఆర్ పాలన మంచిగా ఉండే పాపం. ఏ పడుబడ్డ భూమికన్నా దేనికన్నా పాపం అన్న రజితన్న వేసిండు. రైతుకు కాలం మంచిగా ఏది రైతు బంధు రుణమాకు ఏవో ఇవిగా అలాగ పిరి బస్ అని పెట్టిండు అన్నగా. పిరి బస్ ఎందుకు? నేను నీ వార్తలే చూస్తాను, నీ వార్తలే చూస్తాను. నేను ఎప్పుడు వార్తలు ఇవే చూస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. అదే అన్న భోజనం అయితే అన్న పరిపాలన ఏం మంచిలేదు అన్న. ఓకే అన్న. నీకు ఫిట్ ఉన్నది అన్న, ఇంట్లో వాట్సాప్ ఉన్నది, నీకు ఎప్పుడు ఇదైతే మెసేజ్ పంపిస్తాను. ఓకే అన్న. ఓకే ఓకే అన్న. మరి గ్రామం చేతవన్న, నా పేరు టేపులో పోసేట్టు అన్న. ఓకే అన్న. ఓకే అన్న. ఒకటి అన్న. రైట్, తెలంగాణ బిడ్డలారా మీరు కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి. 9908572666 అనే నెంబర్కి కాల్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భాష ఎంత దారుణంగా ఉంది, ఏ విధంగా ఉంది అనే మాటకు సంబంధించి మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మెట్పల్లి. ఎట్లా చూస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భాషకు సంబంధించి? మరి ఇలాగే ఉంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తెలంగాణ బిడ్డలు? అన్నయ్య ఒక్క నిమిషం చెప్పండి. రైస్ తీసుకొచ్చుకున్నాము. ఆ రైస్ మొత్తం వీడియో కాల్ పంపిస్తా. మొత్తం ప్లాస్టిక్ వచ్చినాయి, మొత్తం ప్లాస్టిక్ రైస్. అవునా? అవునన్నా. తీసుకొచ్చుకున్నాం. మరి మేము చాచుడాబాద్ కూడా అదే అన్నయ్య. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే ఓకే. హలో హలో హలో, నమస్తే అండి. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, నేను నాగర్కర్ నుంచి మాట్లాడుతా ఉన్నా. మీ పేరన్నా? నా పేరు చింత శివకుమార్ అన్న, ఆటో కార్మికుని. ఇంతవరకు కూడా మీ దగ్గర మాట్లాడినా. ఓకే, ఎట్లుందన్న మీ పరిస్థితులు ఆటో బాధితులకు సంబంధించి? ఒక్కొక్కరు కూడా నేల రాలుతున్న పరిస్థితులు రోజు చూస్తే నాకే చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఇప్పటికి 22 మంది చనిపోయారు. నాది నాగర్ కర్నూలు మండలంలో గగ్గలపల్లి నా విలేజ్. ఓకే. మా ఊరిలో ఎండి గులాం అని చనిపోయిన రోజే రాహుల్ అని ఇద్దరు డ్రైవర్ ఒకే రోజు చనిపోయారన్న. అదే రోజు ఈ తీన్మర్మలకు మరి ఆటో డ్రైవర్ చచ్చిపోతే సంతోషం అవుతుందా ఏమైతుందో నాకు అర్థం కావట్లే. ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారు, క్యాబ్ డ్రైవర్లు ఎందుకు చచ్చిపోవట్లే అని ఎందుకు చూడడానికి చేసి మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు అన్న. మా ఆటో డ్రైవర్లు చనిపోతే మనం సంతోషం అవుతుందా తిరుమర్మలకి? మొన్న మాజీ మంత్రి కేటీఆర్ గారు ఒక ఆటోలో ఎక్కి ఒక ఆటో డ్రైవర్ ని బాధలు కష్టాలు అడుగుతా ఉంటే సింగర్ నరసింహ కొడంగల్ నరసింహ గారు ఏరడ చేసి మాట్లాడుతా ఉన్నాడు. ఒక మాజీ మంత్రిగా ఆయనకు మా బాధలు కష్టాలు అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత లేదనా? ఉంటది, ఖచ్చితంగా ఉంటది, ఎవరికైనా ఉంటది కదా. మరి అలాంటప్పుడు మా ఆటోలకి మా బాధలు అడిగినంత మాత్రాన వీళ్ళకు ఏ కడుపులో నొప్పి వస్తుంది కాంగ్రెస్ వాళ్ళకి? మా పొట్టలు కొట్టిరు, మా నోటికాడ బుక్కలు గుంజిరు, మా పెళ్ళ బిడ్డల రోడ్ల మీద పడేసారు. ఇంకా ఇప్పటికి చెప్పాలనుకుంటే మా ఆటో డ్రైవర్ల కష్టాలు చూసి ఇప్పటికి చుక్కరామడుతున్న మా ఆటో కష్టాల డ్రైవర్ల మీద పాట కట్టి మా మీద పాడినందుకు అన్నకు మా మీ ఛానల్ ద్వారా మా ఆటో డ్రైవర్ల తరఫు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా తరఫు నుంచి సింగర్ గా చుక్కరామడుతున్న కట్టినందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తున్నాను. మా కష్టాలు మా బాధలు ఒక పాట రూపంలో సజ్జలు చూపించినందుకు. నాగర్ కర్నూలులో మాజీ ఎమ్మెల్యే మరిజన్ 5 రూపాయల భోజనం క్యాంటీన్ పెట్టి నడిపిస్తాడు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబం మధ్యాహ్నం పూట 5 రూపాయల భోజనం తినేసి వస్తారు తప్ప ఆటో డ్రైవర్ పరిస్థితి దారుణంగా ఉందన్న. ఆ 5 రూపాయల భోజనం పెట్టి చాలా ఆదుకుంటారు మా మాజీ ఎమ్మెల్యే మరిజన్ రెడ్డి. ఓకే, ఇప్పుడు రేవంత్ భాష గురించి మీరు ఏమంటారా? ఆయన నోటికి అదుపే ఉండదు, అదుపే ఉండదు. ఏం మాట్లాడుతావు కానీ అర్థం కాదు. ఇలా చిలక పని చేసే బోటుగా మాట్లాడే మాట భాష. మా పరిస్థితులు ఇంతవరకు 22 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే ఒక్క ఎమ్మెల్యే గాని ఒక్క మంత్రి గాని ఏ ఒక్క ఎమ్మెల్యే గాని కనీసం చనిపోయిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న మీ భర్త ఎందుకు చనిపోయాడు, మీ తండ్రి ఎందుకు చనిపోయాడు, మీ కుటుంబాన్ని మేము అండగా ఉండము, మీ కుటుంబానికి మేము భరోసా ఇస్తాము, మీ పిల్లల చదువులకు మేము భరోసా ఇస్తామని ఏ ఒక్క ఎమ్మెల్యే ఏ ఒక్క నియోజకవర్గంలో ఏ ఒక్క ఆటో డ్రైవర్ ఇంటికి పరామర్శించిన రోజు లేదు. ఓకే, కాంతన్న కేఆర్టీ విచారణ నుంచే కాంతన్న ఇంటర్వ్యూ చేస్తే మైపాల్ యాదవ్ అని అంటాడు, హరీష్ రావు రెచ్చగొడితే
ప్రగతి భవన్ ముందు ఆటో డ్రైవర్ ఆటో తీసుకోపోయి కాల్ చేసినా అని మాట్లాడుతున్నాం. ఆటో అంటే జాతర చిన్న బొమ్మన కొనుక్కొని పోయి కాజేయడానికి మేము లక్షల బండ్లు తెచ్చి కాసుకోవడానికే మాకు సరదాకా. ఓకే, మా కాల్చుకుంటున్నారు, మరి వాళ్ళ పరిస్థితి చూడండి, వాళ్ళ ప్రత్యేకం చూపించాలని మాట్లాడేది పోయి మైపాలయ్య గారికి ఎందుకంత కడుపులు వచ్చి ఎందుకంత అంటే అంత అలానే ఏలనే చేస్తా ఉన్నాడు అన్న. ఇంకోటి నాకు అర్థం కాదు, మైపాలయ్య గారు నిరుద్యోగులు అంటున్నాడు ఎంతసేపు ఉన్నా. మరి ఉద్యోగాలు లేక ఉపాధి లేక కుటుంబాలను పోషించుకోవడానికి ఏ ఆధారం లేక ఆటోలు తెచ్చుకుని నడుపుకుంటున్న వాళ్ళు ఆటో డ్రైవర్ లేరా? ఇలా మార్పు అన్నారు, ఏ మార్పు తెచ్చారన్నా? ఇప్పుడు బండ్ల రిజిస్ట్రేషన్ టీఎస్ తీసేసి టీజీ మాకు మార్పు కావాల్సింది. తెలంగాణ విగ్రహం తల్లి విగ్రహం మార్చి రేణుక చౌదరి విగ్రహం తీసుకురావడం మాకు మార్పు కావాల్సింది. ఇదేనా మాకు కావాల్సింది కాంగ్రెస్ మార్పు? ఇంతవరకు ఒక్క ఆటో డ్రైవర్ మీద ఒక్క చనిపోయిన వాళ్ళ మీద ఏ ఒక్క ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడట్లేదు కాంగ్రెస్ వాళ్ళు? ఆటో డ్రైవర్ ఓట్లేసి గెలవలేదా? ఆటో వాళ్ళ ప్రోత్సాహం లేదా కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో రావడానికి? ఓకే, ఇవాళ చిలకపల్లి అడ్డ మీద శాంతి అని ఉన్నాడన్నా, 60 ఏళ్ళు దాటి నలుగురు పోషించాలి టాటేస్తున్నాడికి. నాగర్ కర్నూలులో కాజీ అని ఉన్నాడు, ముస్లిం, ఆయనకి ఇల్లు ఉడకలేదు, 6 పిల్లల్ని 8 మంది బతకాలే బండి మీద. ఓకే, నేను నా భార్య 3 పిల్లల బతకాలే. నాకు నా 3 పిల్లల పెద్ద కొడుకు తీరుస్తుంది, 6 నెలలు కొడుకు కోసం హాస్పిటల్ కూడా దిగిన బండి ఇంటికి పెట్టి. అది నా కొడుకు కోరుకునే మరక్షణమే నాకు నెత్తిన గడ్డ ఉండి నాకు ఆరోగ్య ఇచ్చి ఆపరేషన్ సెప్టెంబర్ 4 తారీఖు ఆపరేషన్ అయింది. నాకు ఆరోగ్య ఇచ్చి రోడ్ల మీద పడినా. ఇప్పుడు ఆరోగ్య వేరే కోరుకొని బండి నడుపుతున్నా లోపు మా పుట్టలు కొట్టారు. ఇలా తూట్లేర పోతున్నా, ఆడోళ్ళు మరి 10 లేర పోతున్నాం 350 రూపాయలకి. నా చిన్న కొడుకు 9 నెలలు. మరి నా భార్య బయటికి వెళ్ళి పని చేసే పరిస్థితి లేదు. మా పరిస్థితి ఎట్లా బతకాలి? కనీసం కొడుకొచ్చుకోవడం బియ్యం కూడా గట్టిలో ఉన్నాయి. ఇట్లా అలానే పరిస్థితి ఉంది జనం మరి ఆటో డ్రైవర్లు. రైట్ అన్న, థ్యాంక్ యూ పరిస్థితులు అనుకున్నారు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం అన్నా చెప్పండి తొందరగా. పార్టీ నుంచి మాకు ఎంపీ ఎలక్షన్ లోపు కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చి మాకు ఏదైనా ప్రత్యామ్నాయం కానీ ఉపాధి అని చూపిస్తేనే సరే. లేకుంటే మా ఆటో డ్రైవర్ శివాలను దాటుకొని ప్రచారానికి పోవాలి ఎంపీ ఎలక్షన్లకు కాంగ్రెస్ లీడర్. ఇదైతే పక్క రాసి పెట్టుకోమని వాళ్ళు మాత్రం పక్క మాకు ఎంపీ ఎలక్షన్ లోపు మాకు ఉపాధి కంపల్సరీ చూపించాల్సిందే. ఇది మా డిమాండ్ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. హలో, నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అన్నా? మీ పేరన్నా? కిషన్ గారు చెప్పండి. ఏందన్నా రేవంత్ రెడ్డి అంత దూరంగా మాట్లాడుతుండ్రు, అసలుకి ప్రపంచానికి ఏమంటే చెప్తా అంటున్నాడు. అసలుకి పదవంటే ఏంటది? ఒక సీఎం పదవిలో ఉన్నాడు, అంతమంది ఉన్నా కూడా అట్లా మాట్లాడితే కరెక్టేనా అన్న? బాగా మంచిది కాదు కదా అది. 4 కోట్ల ప్రజలకు మంచి మాటలు చెప్పాలి, 4 మాటలు మంచిగా చెప్పాలి, మంచిగా చేయాలి. కానీ ఇష్టం వచ్చినట్టు చెప్పా అంటే ఏంటది? రేపటి నాడు అదే నేర్చుకోవాలి అందరూ, అదే తిట్టుడు అదే నేర్చుకోవాలి ఇక రేపటి నాడు. ఓకే, ఆయన మాటలు చూసి వేరేది ఏం చేయకూడదు. అదే మాటలు బూతులు అదే మాట్లాడాలి ఇక. కరెక్టేనా అట్లా మాట్లాడారు? అందుకే అన్న మీ వాయిస్తో ప్రజల వాయిస్తో చెప్పాలి కదా, యాజ్ ఎ జర్నలిస్ట్ గా మిమ్మల్ని అందుకే అడుగుతున్నాను. ప్రజలకి ఏమైనా చేసేదే చెప్పాలి కానీ ఇష్టం వచ్చిన అట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు? రోడ్ల మీద నేను కూడా ఆటో డ్రైవరే అన్న. ఓకే, నేను కూడా డైలీ మంచి మాట్లాడుతున్నారు కాబట్టి కాల్ చేసి అడుగుతున్నా. డైలీ చూస్తాం మేము తెలుసు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మంచిగా మాట్లాడుతూ అట్లా ఎవరికైనా ఇప్పుడు ఎవరు వచ్చినా ఏం లేదన్నా, మంచిగా చెప్పుకోవాలి, మంచిగా చేయాలి. దాంట్లో ఏమంటే ఎవరైనా తెచ్చుకుంటారు మంచిగా చేయకపోతే ఎవరైనా విమర్శిస్తారు. అవును, కరెక్టేగా అన్న? అవునవును. ఇప్పుడు ఆటో కార్మికులు అంతమంది చచ్చిపోతున్నా. ఇప్పుడు ఇప్పటికే 25 మంది దాకా చచ్చిపోతారు. రేపు ధర్నా అని ఉంది, దానిపైన ఏదైనా విమర్శలు చేయాలి. కానీ ఏదో అన్ని వచ్చినట్టు మాట్లాడితే ఏంటది? కరెక్ట్ కాదు కదా అన్నది. అవునవును.
ఏదో ఒకటి చెప్పండి. మీరు ఆటో గురించి అయినా మాట్లాడానన్నా కొద్దిగా రోజు. అరే ఖచ్చితంగా నేను ప్రతిరోజు మాట్లాడుతున్నా. ఆటో గురించి అయినా మాట్లాడే బస్సులు కట్టి రోజు అంతకుముందు ఒక 2000 చేసి ఇప్పుడు 7 రూపాయలు చేయాలంటే కష్టమవుతుందన్నా. అవునవును, నేను ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఆటో కార్మికులకు సంబంధించి రోజు చెప్తానే ఉన్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజలారా, ఇది వాస్తవాలు, రియాలిటీ. ఇది గ్రౌండ్ లెవెల్లో ప్రజలు వాళ్ళ గొంతుక నుంచి వాళ్ళ మాట నుంచి మాట్లాడుతున్న విషయాలు ఇవన్నీ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి భాష కానీ ఆ భాష ఎట్లున్నది అనేది కూడా మనం చూస్తున్నాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మేము సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి విలేజ్ సార్ మాది. మీ పేరండి? ఎర్రలంజనేయులు గౌడ్. చెప్పండి, ఎలా చూస్తారు ముఖ్యమంత్రి భాషను? ముఖ్యమంత్రి భాషను మా ఆటోలో మేము ఆటో ప్రస్తుతానికి నేను 15 సంవత్సరాలు సార్ పడినటువంటి. ఓకే. అయితే రేవంత్ రెడ్డి గారిని ఈ హామీలు ఇవ్వమని ఎవరు చెప్తే మేము ఫ్రీ బస్ ఇవ్వమని మేము అడిగామా? పోనీ మాకు 10,000 అన్నారు, 12,000 అన్నారు. మేము రోజు 1000-1500 సంపాదించుకొస్తున్నాము. అంత తెస్తే కూడా మాకు పుట్టకెళ్ళలేదు. మరి ఇప్పుడు ఆ ఊసు కూడా మొత్తం మర్చిపోయారు. మరి ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏమొస్తారు? అసలు మన బడ్జెట్ సమావేశంలో కూడా మా ఊసెత్తలేదు. 15 మంది ఆత్మహత్య చేసుకుంటా. నిన్న కూడా ఒక వ్యక్తి ఒరేసుకుని చనిపోయిండు. మరి ఇంతకు మా పరిస్థితి గురించి ఎవరు పట్టించుకోవాలి సార్? ఇంతకు మరి మేము బతికేదే ఆటోల మీద. మా రెంట్లో ఏం కట్టుకున్నాం? అదే మా పిల్లల భవిష్యత్తు ఏంది? అసలు మేము మా వయసు అయిపోయింది. మా ఇప్పుడు మా ఇంచుమించు మేము ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నడిపించుకుంటూ ఇప్పుడు మా పిల్లల ట్యూషన్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? ఎవరు అర్థం చేసుకోవాలి? మరి ఒక్కసారి మరి మమ్మల్ని ఆల్రెడీ ప్రజావాణి ఉండి ప్రజా దర్బారు పెట్టిండు. ఎన్ని వేల మందికి ప్రజా దర్బారు పెట్టిన సమాధానం చెప్తారు సార్? మళ్ళా రోజుకు పోని ఆయన అన్న మంగళవారం సోమవారం అంటే ఏదో వారంలో 2 రోజులు ఉంటున్నారు. మంగళవారం శుక్రవారం రోజు పెట్టిండు. మరి ఉన్నాడు సార్ ఇంతవరకు? ఒక్క రోజున ఉన్న పాపాన పోయిందా? మరి ఆయన చెప్పిండు కదా ముఖ్యమంత్రి గారు, నేను ఆడ ఉంటాను నేను చెప్పలే అని అసెంబ్లీలోనే చెప్పిండు, నిండా అసెంబ్లీలోనే. సరే, పొన్న ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి గారు ఉన్నారు. ఆయన మాటలు ఎంత కోపంగా మాట్లాడుతున్నారు? అంత కోపం అవసరమా సార్? అంత ఆక్రోశం అవసరమా? ఇప్పుడు ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని చెప్పారు. 12,000 పోయింది, ఇప్పుడు 10,000 పోయింది. ఆ ఊసే పోయింది. మన బడ్జెట్ లో మాట్లాడలేదు సార్. మా పరిస్థితి ఏంటి సార్ అసలు? అవునవును, రేపు బంద్ ఉంది కదా మీది? అవును, బంద్ ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? చెప్పండి సార్. ముఖ్యమంత్రి గారి భాషను ఎట్లా చూస్తారు? చాలా మన హైందవ సాంప్రదాయాన్ని మన తెలంగాణ అడగంటి చేస్తట్లు చేస్తుండే పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అవుతుంది. ఆయన భాష గురించి చిన్న పిల్లలు కూడా మాట్లాడుతున్నారండి. వాడు ఎటువంటి ఎవడు చేశారు? ఈ పబ్లిక్ కూడా అట్లే ఉన్నారండి. అరే పూర్తి మన సంస్కృతిని మొత్తం మంట గడుపుతున్నాడు. ఏం భాష అంటే అసెంబ్లీలో ఇంత ముందుకు ఎంత స్పష్టంగా సరళంగా ఆ భాష ఉంటుండే, ఆ అర్థము పర్థము మాట్లాడుతుంటే ఎంత వివరంగా చెప్తుండే. ఏంది ఇప్పుడు వాడు ఏమైనా అంతా గుద్దుతా అంటాడు. వీడిని అనేటోడు ఎవరు లేడు. ఊరు మొత్తం ఇట్లా అయిపోయింది సమాజము. నేను అనవలసి వస్తుంది. నేను చాలా సరళ మనిషినండి. చాలా భాష మాత్రం మాట్లాడుతుంటే నేను ఒక టీచర్ను. ఏంది మన పిల్లలు, చిన్న పిల్లలు, పెద్ద లేకుండా మొత్తం అదే భాష వాడు గట్టంటూ నేను అనుకోతే ఏముంటది? ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, నేనేం మాట్లాడితే ఉండదు అని ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి నాకు అర్థమైతే లేదు. మన ఏమైపోతుంది? మన రాష్ట్రం ఏమైపోతుంది, దేశం ఏమైపోతుంది? మరి ఏం సలహా ఇస్తారు ఈ ముఖ్యమంత్రి గారికి? సరే, సలహా అంటే ఏం చేయాలి? మనము ఎన్నుకున్నాము సలహా అంటే వానికి ఏదైనా ఒకటి శిక్ష లేక పెడితేనే సరిపోతుందండి. నేను కూడా రెడీనే, కానీ అటువంటి వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదని చూడను కూడా. లాస్ట్ అయిన ఫైనల్ ఎటువంటిది ఏదో అంటున్నాడు కానీ ఈ విధంగా చేయడము ఎట్లా ఉంటుంది? అసెంబ్లీ ఇప్పుడు ఆంధ్రలో ఎట్లయితుందో అంతకంటే అధ్వానంగా మాట్లాడుతున్నారండి.
ఆంధ్రలో అదే విధంగా ఉండదు. ఇప్పుడు 4 రోజులు పోతే ఇంకా ఒకరికొకరు మరి తన్నుకుంటారా గుద్దుకుంటారా అనేది అర్థమైతే లేదు. ఓకే. మన అసెంబ్లీ లోపల ఇంత ఎవరు కూడా ఎంత 10 years నుండి ఏమైనా ప్రాబ్లం ఉంటే అన్ని ఈ విధంగా ఉందని చెప్తుంటారు. ఇప్పుడు మాట్లాడుతుంటే అది అర్థం లేకుండా మాట్లాడుతుంది. ప్రతి దాన్ని కూడా విమర్శించడం అది చేసింది. ఆయన 24 years అయినా అహోరాత్రులు కష్టపడి ప్రాణత్యాగం చేసి ఎంత ఆంధ్ర వాళ్ళను బెదిరించి చేసి వాళ్ళు భయపడి మనకి ఇచ్చారు కానీ ఉత్తగా ఇవ్వలేదండి. అవును. ఆయన ఉసులు తప్పకుండా మనకు ముడుతుంది. ఒకవేళ ఆయన విమర్శించిన వాడు ఎవరైతే ఉంటారో మన తెలంగాణకు ముడుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో నమస్తే రజీష్ అన్న. అన్న నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు చారి మంది వరంగల్ ఊరుగల్లు ఉద్యమాల గడ్డ. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి భాషను? ఏ ముఖ్యమంత్రి అన్న ఏం మాట్లాడుతా ఉండే అసలు ఏంది పట్టేంది మా విగ్రహం తెలంగాణ విగ్రహం తీసి ఏమి పెడతా ఏమి చేస్తా అంటాడు. అసలు గడ్డపారు ఎత్తాడే మా వరంగల్ గడ్డ మీద ఇంతకు? మాది ఉద్యమాల గడ్డ. అసలు గడ్డపారు ఎత్తాడా ఇంతకు? ఏంది పరిపాలన ఏంది అన్న? ఒకటన్నా బాపు దిగిండు అన్న, ఇక రంగంలో దిగిండు, వీళ్ళకి జలుబు పుట్టింది. ఓకే అన్నా మీ లైవ్ రోజు చూస్తూనే అన్నా. ఓకే అన్న, ఇప్పుడు ఏం చెప్తారు మరి ముఖ్యమంత్రి గారికి? చేసేది కొంచెం పరిపాలన మంచిగా చేయాలి. ఈ మాటలు ఈ చిల్లర మాటలు మాట్లాడుకుని మానుకోవాలి. ఓకే. ఒక ముఖ్యమంత్రి ఎట్లా అంటే అట్లా మాట్లాడాలి పద్ధతి ప్రకారంగా. నోటికి వచ్చినట్టు మాట్లాడి ఏందన్నా తెలంగాణ తల్లి అది చేస్తా ఇది చేస్తా అంటే ఏంది అది? అసలు గడప ఎత్తాడే గడ్డ మీద. థ్యాంక్ యూ అన్న. హలో రైట్. తెలంగాణ ప్రజలారా, నేను ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు కాకతీయ కళాతోరణం తీసేసిన, చార్మినార్కు సంబంధించి తొలగించిన, నాగార్జున సాగర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల కింద హాలిడే ప్రకటించిన, నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కూడా టాపిక్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. హలో నమస్తే అండి. హలో నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మహిపాల్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి భాషకు సంబంధించి? భాష అనేది కరెక్ట్ కాదండి. అయితే మనం ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఫస్ట్ ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఆ బూతులు ఏదైతే ఇచ్చిండు అప్పటి వరకు కేసీఆర్ బయటకు రాలేదు, హెల్త్ బాగాలేదు, ఇంట్లోనే ఉన్నాడు కదా. అవును. టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎవరు కానీ ఎక్కడ నోరు మెదపలేదు. అవును. వాస్తవా కాదా? అవునవును. ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఆ రండగాడు వాడు అదేం భాష అండి? ఒక సీఎం స్థాయి నుండి మామూలుగా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పార్టీ తరఫున తిట్టేది. అప్పుడు కేసీఆర్ కూడా ఏం యాక్షన్ కూడా తీసుకోలేదు, సైలెంట్ గా నవ్వుకునే బట్టి లేచింది. అవును. వాస్తవమా కాదండి? అవునవును. ఇప్పుడు ఆయన లేచింది సీఎం కేసీఆర్ సైలెంట్ గా ఉండబట్టినే పార్టీలో బూతులు తెచ్చిపోయి అది ఒక పార్టీ తరఫున టేక్ ఇట్ ఈజీగా తీసుకుంది. ఒక స్థాయి ముఖ్యమంత్రి అంటే 4 కోట్ల జనాలకు ఒక అధిపతి. అవును. ఇలాంటి భాష వాడాలి. చిన్న చిన్న పిల్లలు కూడా అసహించుకుంటున్నారు, అదే పద్ధతిలో వెళ్ళే పరిస్థితులు తెచ్చుకుంటారు. అది మాత్రం కరెక్ట్ గా నేనైతే ఖండిస్తాను ఫస్ట్. ఓకే. అలాంటి భాష మానుకోవాలి. ఒక సీఎం అన్నప్పుడు ఉందాతనం హోదాలో ఉన్నప్పుడు 4 కోట్ల జనాలకి ఇంప్రెషన్ ఉండాలి. అది బాగా చేస్తున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, బాగా వ్యక్తిగతంగా మంచి అదిగా ఉన్నాడు అన్నట్టు ఉండాలి. మామూలుగా అప్పుడు అట్నే ఉండి ఇప్పుడు అట్నే ఉండి ఆ పదవి ఎందుకండి? కరెక్ట్ పదవిలో అట్లా ఉండి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే. నువ్వు కరెక్ట్ ఈ టైంలో నువ్వు సీఎం ఉన్నప్పుడు సీఎం గానే ఆ పదవికి విలువ నేను చెప్పేదాన్ని అంతే. థ్యాంక్ యూ అండి. పదవికి విలువ ఇవ్వడం చాలా గొప్పతనం. అదే. థ్యాంక్ యూ అండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న నేను హైదరాబాద్ అన్న. మీ పేరన్నా? నా పేరు సంతోష్ అన్న. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు సీఎం భాష గురించి? అన్న సింపుల్ ఏం లేదు, ఏదైనా సినిమా చూసిన కంటెంట్ ముందు 18 years అని ఇస్తారా? అట్లా రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిన 18 years పిల్లలు బిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని ఇళ్ళలో దాచిపెట్టాలా రూమ్ లో వేసి. ఓకే.
సింపుల్ అది ఏమైతే స్లమ్ ఏరియా వాళ్ళు ఉంటారు కదా మా దగ్గర లోఫర్స్ అంటారు అని ఇక వాళ్ళు ఏమంటారో పార్టీ వాళ్ళకి అర్థం కావాలన్నా దాన్ని బట్టి మనం కూడా ఎట్లా ఇప్పుడు కుక్క కాటు చెప్పు దెబ్బ అంటారు ఒక టైంలో కేసీఆర్ మాట్లాడితే తిట్టే ఒక ఆపోజిట్ ఆంధ్ర వాళ్ళతో మాట్లాడే డీలింగ్ వేరే ఉంటుండే ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నా అంటే మన ఇంట్లో దోస్తులో మాట్లాడతాం చూడు ఏదో ఫిట్టింగ్ లో కూర్చొని మాట్లాడినట్టు అట్లానే మాట్లాడుతుండు ఆయన కూడా అదే వేళ జవాబు చెప్పేటోళ్ళు కావాలా ఇప్పుడు తిట్టాలంటే కేటీఆర్ తిట్టొచ్చు హరీష్ రావు తిట్టొచ్చు ఆ మంత్రులు అందరు తిట్టొచ్చు ఈయన తిట్టిన దాన్నేమో కన్క్లూడ్ చేస్తారు వాళ్ళు తిట్టిన దానికి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం ఒక యూనిటీ అయ్యి వాళ్ళ ఫేస్బుక్ లలో ఆ ఛానళ్ళలో పెట్టి వీళ్ళని తిట్టడం స్టార్ట్ చేస్తారు అవును దాని కూడా మన కౌంటర్ మెజర్మెంట్స్ ఇచ్చేటట్టు ఉంటాయి చూడండి బెటర్ అది ఇదంతా పిఆర్సీ అంటే చేస్తున్నారు వాళ్ళది ఏం లేదు ఒక చిన్న వీడియో దొరకని కూడా కష్టమవుతుంది వాళ్ళకి అట్లా అంటే మీలాంటి ఒక వాయిస్ ఏదైనా రేజ్ అయితే ఇప్పుడు మేము కూడా కొన్ని చూస్తున్నాం కానీ మీలాంటి ఒక 3-4 ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు అన్ని ఛానల్స్ అన్ని వాళ్ళ కోసమే పనిచేస్తున్నాయి అవును జర మీరు చాలా మంచి వర్క్ చేస్తున్నా మాలాంటి వాళ్ళ వాయిస్ కూడా మీకు వినిపిస్తున్నాను నేను ఫస్ట్ టైం చేయడం ఇట్లా ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ నేను కూడా ఎక్కువ టైం తీసుకుంటే వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి ఓకే అండి హలో 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 నమస్తే అండి రంజిత్ నమస్తే అవునండి సార్ మరి లైవ్ లో ఉన్నారు కదా మీరు నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను లైవ్ లోనే ఉన్నా చెప్పండి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఓకే మీ పేరండి నా పేరు క్రాంతి అండి ఓకే చెప్పండి సీఎం భాష గురించి ఎట్లా చూస్తారు అసలు మా ఇంట్లో మా మదర్ సిస్టర్ మా వైఫ్ ఉంటారండి అసలు టీవీ పెట్టాలంటే అసలు వస్తుంది ఇంత వరస్ట్ లాంగ్వేజ్ అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎక్కడా చూడనటువంటి భాష అసలు ఇంట్లో ఆడోళ్ళు కూడా ఆశ్రయించుకుంటున్నారు ముఖ్యంగా ఒకటి ఏంటిదంటే సార్ ఈ రేవంత్ ఎవరైతే ఉన్నారో ఈ రేవంత్ కి పచ్చ మీడియా ఎల్లో మీడియా బాగా సపోర్ట్ చేసింది ఎలక్షన్స్ కు ముందు హైదరాబాద్ వాళ్ళు మేము కనిపెట్టగలిగినాం అందుకే ఒక్క సీటు ఇవ్వలేదు ఈ దరిద్రం నేను మాట్లాడద్దు ఈ వీళ్ళకి ఈ పాపం అమాయకులైన రైతులు ముఖ్యంగా మోసపోయిండ్రు ఇప్పటికైనా నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు చాలా బాగా చేస్తున్నారు అలానే మీకు మేము కూడా సపోర్ట్ ఇస్తాము ఈ ప్రభుత్వం ఉండొద్దు సార్ చాలా భ్రష్టు పట్టిస్తుంది రాష్ట్రాన్ని మళ్ళీ మన బాపుని తెచ్చుకుందాం మనం అది సార్ కానీ ఇలా ఈ ముఖ్యమంత్రి భాష ఇలా ఉండడము ఇంతవరకు సమంజసం కాదు నేను ఒక ఐటీ ఎంప్లాయీని ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంది వేరే స్టేట్స్ వాళ్ళు అందరి స్టేట్స్ వాళ్ళతో కలిసి మేము పనిచేసే వాళ్ళం వాళ్ళందరూ మెచ్చుకునే వాళ్ళు హైదరాబాద్ ని చాలా డెవలప్ చేస్తుంది మీ స్టేట్ ని అని చెప్పి ఇప్పుడు ఇతని భాష చూసినాక అసలు ఏంటిది మీ హైదరాబాద్ కి సీఎం ఇలా ఉంటాడా అని చెప్పేసి అంటున్నారు సార్ అసలు భరించలేకపోతున్నాం మేము ఓకే అది సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి హలో హలో చూస్తున్నారు కదా ఇది ప్రజల అభిప్రాయం దాంతోపాటు రేపు డ్రైవర్లు బంద్కు పిలుపునిచ్చిర్రు దానికి డ్రైవర్ అన్నలు నన్ను అడిగిర్రు అన్న మీరు ఏం అధైర్యపడద్దు మీకోసం వైఆర్టీవీ ఉంటుంది మీ అందరికీ కూడా సపోర్ట్ చేస్తుంది వైఆర్టీవీ రేపు మీరు చేయబోయే కార్యక్రమానికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను దాంతోపాటు రేపు అందరికీ కూడా పబ్లిక్ కాల్స్ పెడతా ఖచ్చితంగా మీ ఏదైతే బాధ ఉందో అందరూ ఆటో డ్రైవర్లు అందరూ కూడా చెప్పండి ఆటో డ్రైవర్ల పక్షాన వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు నేను చెప్తున్నా నాది ఏ సిద్ధాంతం కాదు నా సిద్ధాంతం ఒకటే ప్రజల సిద్ధాంతం ప్రజలు ఎట్లయితే ఉంటారో దానికి సంబంధించి వాళ్ళ కోసం మాత్రమే నేను పనిచేస్తా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఆటో డ్రైవర్ల కోసం ఖచ్చితంగా కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి రైట్ మరో కాలర్ వచ్చిల్లు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి హలో నమస్తే సార్ అన్న మీరు ఆ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి నాతో మాట్లాడరా ఆ సౌండ్ ఎక్కువ వినబడుతుంది చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే ఎట్లా చూస్తారు సీఎం భాషకు సంబంధించి ఒక చెత్త భాష మాట్లాడేది అసలు ఏ అన్నం లేదు ఏది లేదు ముఖ్యమంత్రి అయిండు ఆ లాంగ్వేజ్ చూస్తూనే ఒక ఐడియా అనిపిస్తుంది తెలంగాణ మొత్తం మీకు తీస్తుంది ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే అన్న హలో హలో నమస్తే అండి నమస్తే అన్న ఇది వైఆర్టీవీ అవునండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాది దుబ్బాక కాన్స్టిట్యున్సీ మోతే అండి చెప్పండి
అదే రేవంత్ రెడ్డి అబ్దుల్ దాటి సీఎం భాష అనమాట. అవునవును అవును. అయితే ఇది వేస్ట్ సీఎం అండి. మనం చేసుకున్న దరిద్రం ఇది. అదే పెట్టారు కదా, ఫోన్ చేసి మాట్లాడదామని. ఎట్లా చూస్తారు మరి ఈ భాషను? ఏం చేద్దాం ఈ భాషకు సంబంధించి? ఈ భాషను ఏం చేద్దామంటే త్వరలోనే ఎట్లా 100% త్వరలోనే 100 రోజుల గ్యారంటీలు హామీ వేయడు. అవును అవును. 6 గ్యారంటీలు ఈ కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలే దించుతారు. ఈ వేస్ట్ ఇక మనం అనొచ్చు ప్రతిపక్షంలో ఉన్నాం కానీ ఈ వేస్ట్ క్యాండిడేట్ ఎందుకు సీఎం అయిందో, ఎందుకు ఈ మాటలు జారుతుండో. ఇప్పుడు అధికారంలో ఉన్న సీఎంఏ మాట్లాడినాక ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మాట్లాడకపోవడానికి తప్పేమి? అవును అంతే కదా. అవునవును. ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్లది కూడా వాళ్ళు ఎంతో కొంత పని చేసుకొని పొద్దుగల మబ్బులు 5 నుంచి సాయంత్రం రాత్రి 11, 12 పని చేసుకొని బతికేటోళ్ళ జీవితాలలో మట్టిపోసేది. అవును. ఎందుకున్నాడు ఏం కథ అనేది ఆయనకు తెలవాలి. భాష అనేది మాట్లాడుకోవాలి. పేడిగడ్డ పోయింది, లక్షల కోట్లు మింగిర్రు చేసిర్రు అని అంటే ఆధారాలు ఉంటే తీసుకొచ్చి పెట్టచ్చు కదా. అవును. సిబిఐ ఉన్నది, సిబిఐకి అప్పయ్యవచ్చు కదా, చేస్తారు కదా. అవునవును ఖచ్చితంగా. అది మళ్ళా కేసీఆర్ ను ఎటు పడతాడు, రందా ఇది అది నేను బొంద పెడతారు, నీ బట్టలు ఇచ్చిర్రు ఆల్రెడీ మొత్తం ఇస్తారు, నీ బట్టలు ఇప్పకుండా నువ్వు చూసుకోవాలి ఫస్ట్. అవును అన్న మీ ఛానల్ నేను ఫాలో అయ్యి ఇప్పుడు చాలా రోజులు అవుతుంది. మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా నేను మీ ఛానల్ ఫాలో అవుతున్నా. మీరు అట్లే కంటిన్యూ చేయండి, మేము కూడా సపోర్ట్ మీకు చేస్తాము. థ్యాంక్ యూ అండి. సపోర్ట్ చేస్తాం. ఓకే అండి. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. చూస్తున్నారు కదా, నేను చెప్తున్న ఒకటే మాట, ఆటో డ్రైవర్లు ఎక్కడ అధైర్యపడకండి, మీకోసం వైఆర్టీవీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి, ఎలా చూస్తారు ముఖ్యమంత్రి భాష గురించి? సార్ భాష ఆయనకి భాష రానట్టు ఉంది. ఓకే. ఆయనది ఏకాడికి ఇంకా ముఖ్యమంత్రి అనుకోవట్లేదు. ఆయన ఇంకా సీట్ ట్రిక్స్ లాగానే భావిస్తున్నాడు. మరి ఆటో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆటో వాళ్ళ గురించి కూడా అసలు ఈ పథకం ఆయనకి ఎట్లా ఐడియా వచ్చిందో కానీ ఇది పెట్టింది తమిళనాడు వాళ్ళండి. అవును. తమిళనాడులో వాళ్ళు బస్సులు ప్రత్యేకంగా స్పెషల్ బస్సులు వేసారు. ఓకే. ఆ బస్సులు ఆ కలర్ బస్సులు వచ్చినప్పుడే వాళ్ళు ఎక్కుతారు. ఓకే. ఫ్రీ బస్సులు ఆ సిస్టమ్ అన్నా పెడితే ఇక్కడ అందరు ఓలా, ఊబర్, ఆటోలు, షేరింగ్ ఆటోలు అందరు బతుకుతారు, దానికి సంబంధం ఉండదు. కానీ ఏదో ఉన్నాయి కదా ఫ్రీగా మన ఆర్టీసీ ఏదో తెలంగాణ బస్సులు ఉన్నాయి కూడా 3500 ప్రైవేట్ బస్సులే. వాళ్ళు కూడా మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుందని ఆపుతామన్నారు. అవునవును. అంటే కూడా ఏదో మరి ఏం మేనేజ్ చేశారో, మేనేజ్ చేయడంలో వాళ్ళు కాంగ్రెస్లకి వాళ్ళు వెనతో పెట్టిన విద్య. ఓకే. అట్లాంటి వాళ్ళు మేనేజ్ చేసి వాళ్ళు కూడా బంద్ చేస్తా ఉన్నారు ఆ మధ్య. ఓకే. ఈయనకి ఏకాడికి కేసీఆర్ తిడితే కేసీఆర్ కి ఈయనకి నక్కకి నాకనుకున్న తేడా ఉంది. ఆయనకి ఈయనకి ఎట్లా కుదురుతాయండి? అవును. ఈయన చంద్రబాబు శిష్యుడు. చంద్రబాబు శిష్యుడు అంటే తెలంగాణ అస్తిత్వం ఉండదు ఈయనకి. ఓకే. ఏకాడికి బ్లాక్ మెయిలింగ్, ఎమ్మెల్యేలు కొనటం ఆ రేంజ్ లో వచ్చిన ఆయన కాబట్టి ఈయనకి అభివృద్ధి అనేది తెలియదు. ఆ బడ్జెట్ ఎంత ఉంది, మన స్టేట్ బడ్జెట్ ఎంత ఉందో తెలియదు. మరి ఆ మేనిఫెస్టో ఎవరు ప్రకటించారో, మన ఎవరైనా మన ఇంట్లో ఉన్న పైసలను బట్టి మనం ఏదైనా కార్యం చేసుకుంటాం. అవునవును. ఈయన ఏదో ఊకనే ఈడలు కూడా ఉన్నాయి, నన్ను నమ్మిర్రు, నేను అబద్ధం చెప్తా, నన్ను నమ్మిర్రు, వాళ్ళు మోసపోవాలనుకుంటారు, ఇట్లాంటివి కూడా ఉన్నాయి ఈయన కాడ. మరి ఇక 100 రోజులు అయిన తర్వాత ఆయన భాగవతం బయటపడుతుంది అనుకోండి. ఇంక 25 రోజులే ఉన్నాయి కానీ అది కూడా చూడాలి. మన ఇన్ని రోజులు అది కూడా వాళ్ళే ప్రకటించుకున్నారు. ఆయన మీటింగ్లలో ఇదంతా మిద్దె మీద ఉన్న వాళ్ళు చెప్పరు, 2 రోజులు ఆగారు, నేను రాగానే మీకు 4000 ఇస్తా, మీకు 15,000 ఇస్తా, ఇవన్నీ చెప్పిన ఆయన మర్చిపోయిండు. మేము 4 రోజులేగా వచ్చింది, మేము 3 రోజులేగా
మరి మీటింగ్ లో చెప్తూనే అడుగుతారు ప్రజలు. పోతే ఇప్పుడు 100 రోజులు అని వాళ్ళే ప్రకటించుకోరు. 100 రోజులు ఆగి 100 రోజులు చేస్తారు. 100 రోజులు కాదు, వాళ్ళు 305 రోజులు అయినా చేయలేరు. కానీ వాళ్ళకి 100 రోజులు అయితే ఇవ్వాల్సిందే. ఇక 100 రోజులు ఇచ్చిన తర్వాత ఇక తెలంగాణలో ఉద్యమం, తెలంగాణ అంటేనే ఉద్యమంలో నుంచి పుట్టిన గడ్డ ఇది. అవును, అట్లాంటి గడ్డ ఈయన రేవంత్ రెడ్డి. సరే, ఈయన మన మనిషిలాగా ప్రవర్తిస్తలేడు, తెలంగాణ మనిషిలాగా. వచ్చిన సాయంత్రం తీరుతోని తెలంగాణ మనిషి వాళ్ళ మరి ఢిల్లీ నుంచి వచ్చిండో ఆంధ్ర నుంచి వచ్చిండో అర్థం కావట్లేదు. ఇలాంటి మనిషి మరి ఇట్లా ఆ భాష తీరు మార్చుకుంటే ఇంకా ఆయన మంచి అధికారంలో ఉన్న ఆయన భాష అట్లా మాట్లాడుకుంటే ఆయనకే దెబ్బ. అవునవును, అది ఆయనకి నాలెడ్జ్ ఉంటే, అది బుద్ధిగానే ఉంటే అది తెలుసుకుంటాడు. తెలుసుకోవాలి, తెలుసుకోకపోతే ఆయనే నష్టపోయేది. అదైతే పక్కా. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. అది తెలంగాణ ప్రజల యొక్క తీర్పు ఎట్లుంటుందా అంటే అట్లుంటుంది. చాలామంది అనుకుంటారు. కానీ ఒక కాలర్ ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో అన్న, నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. నేను జాబ్ హోల్డర్ అన్న, ప్రైవేట్ సెక్టర్, ఐటీ సెక్టర్. ఓకే, నేను ఐటీ సెక్టర్ అయినందుకు అంటే కేటీఆర్ ని పొగడడం అని, కారణం పెట్టడం అని కాదు. కానీ టు బి ఫ్రాంక్ చేస్తుంటే, అంటే నాకు కూడా పొలం ఉంది, అంటే నా పేరు పైన లేదు, అమ్మ నాన్న పేరు పైన ఉంటుంది ఊళ్ళో. మాది యాక్చువల్ గా తాండూరు నియోజకవర్గం. రోహిత్ రెడ్డి ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు. అసలు ఇప్పటి వరకు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం చేసిన ఏ కార్యక్రమం కూడా వీళ్ళు దాన్ని ముందు తీసుకెళ్లి ఇంకా మంచి చేయాలి. అదే ఇప్పుడు నేనున్నా ఇంటి పెద్దగా, నేను ఏదైనా చేస్తే నా తర్వాత వచ్చేవాళ్ళు దాంట్లో మంచి చేసి మంచి పేరు తీసుకురావాలి. అది ఒక్క చేసే చాలన్నా. అంతే తప్ప వీళ్ళు ఏంటంటే ఏదో కక్ష కట్టుకొని వీళ్ళ కక్ష, వీళ్ళిద్దరు మహిళల కక్షలో జనాలు చచ్చిపోతుంది. అంటే జనాలకు ఇబ్బంది అవుతుంది. ఈ లాజిక్ అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఆ సీఎం మా పక్క ఊరే, వరంగల్ వాళ్ళని, మాది తాలూకా వాళ్ళ పక్క ఊరు వాళ్ళకి. అయినా సరే ఇక్కడ గురించి ఆలోచించట్లేదు ఆయన. అసలు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఒక చదువుకున్న చేతిలో రాజ్యం పెడితే బాగుంటది. ఇది నాకు వీళ్ళు చదువుకున్నట్లా చేస్తున్నారు. అసలు వీళ్ళ మంత్రాలను చూసినా, వాళ్ళ లాంగ్వేజ్ చూసినా, అన్ని చూసినా నాకైతే అసలు జనాలకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అయోమయంలో ఉన్నారు అందరు. పోయి ఎవరికి ఓటేసినామా అనిపిస్తుంది. అంటే నేను వేయలేదు ఆబ్వియస్ గా, బట్ ఎవరికి వేసినామా అని జనాలు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. నేనైతే తిరుగుతున్నాను కదా డైలీ, నేను కూడా చూసినా ఎందుకు వేసాం మీ ఓటు అనుకుంటున్నారు అసలు. ఓకే, మీరే కొంచెం అంటే మీ షో అయితే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూస్తాను, వచ్చేటప్పుడు చూస్తాను, మార్నింగ్ చూస్తాను. ఇప్పుడు చాలా రోజులు ట్రై చేశాను, లక్కీగా ఈ రోజు నాకు కలిసింది మీతో మాట్లాడాలనిపించి. అంటే మీరు ఇన్ని రోజులు ఎక్కడ సపోర్ట్ చేసినా సరే, బట్ మీరైతే నిజానికి మాట్లాడుతున్నారు, నిజం వైపు ఉంటున్నారు, జనం వైపు ఉంటున్నారు. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. కీప్ రాకింగ్ అన్న. ఓకే, రైట్. నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా, రాష్ట్ర ముఖ్యమంత్రికి పదవి వచ్చినప్పుడు చాలా అద్భుతంగా చేయాలి. కానీ అది చేసే పరిస్థితి రేవంత్ రెడ్డికి ఎందుకు కనబడతలేదో నాకు అర్థమవుతలేదు. హలో, నమస్తే అండి. హలో 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 నమస్తే అండి. నమస్కారం సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మహేష్ సార్, హైదరాబాద్ సార్. చెప్పండి, ఎలా చూస్తారు సీఎం భాష గురించి? సీఎం భాష బయట మాట్లాడినట్టు అసెంబ్లీలో కూడా మాట్లాడితే బాగుంటుంది సార్? బాగుండదు కదా. ఇంతకుముందు అంటే అతను ప్రతిపక్ష హోదాలో ఉండే, అవును, అంటే దాని ఏమంటారు పదవి గురించి అట్లా మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు సీఎం కదా సార్, అవును, అట్లా మాట్లాడొద్దు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా సీఎంఏ కదా సార్, అవును, ఆంధ్రాలో. ఆ సీఎం కి చాలా తేడా ఉంది సార్. అవును, యంగ్ ఏజ్ లో వచ్చిన సీఎంలు ఎంత ఇంకో 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు చేసేటట్టు ఉండాలి. కానీ వీళ్ళు మరి ఎందుకు ఇట్లా మాట్లాడతారో ఏమో తెలియట్లేదు. అట్లా అన్నట్టు సార్. థ్యాంక్ యూ అండి. యంగ్ లా ఉన్నారు కాబట్టి ఇంకా ముందు లైఫ్ ఉంటుంది సార్ అలా. అవునవును, కానీ వారు అలా చేస్తున్నారు ఏంటి. కానీ లాంగ్వేజ్ అయితే బాగాలేదు సార్. ఓకే, అది. హలో హలో, నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న, నా పేరు గోపి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా, మహబూబా డిస్ట్రిక్ట్.
చెప్పండి గోపీభాయ్, ఎట్లా చూస్తారు ఈ సీఎం భాష గురించి? ఇతనేమో అపోజిషన్ లో, నేను ఇంకా అపోజిషన్ లో ఉన్నా, నేను ఇంకా పిసిసి చైర్మన్, నేను సీఎం కాదన్నట్టు మాట్లాడుతుండు. ఈ మాట తీరు ఇప్పటికీ మార్చుకోలేకపోతే ఇక సీఎం నే మార్చేస్తారు జనాలు. ఇప్పుడు ఒక సీఎం క్యాండిడేట్ అలాంటి భాషలు అంత పెద్ద ఆయనని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఇవాళ కేసీఆర్ తెలంగాణ తేకపోతే సీఎం సీట్లు అయితే ఇతను ఉండేటోడా? లేదు కదా. అవును. ఇలాంటప్పుడు ఒక సరే ఇచ్చారు, అది నీకు ఒక అవకాశం ఇచ్చారు, నువ్వు 5 సంవత్సరాలు ఉంటావు, 10 సంవత్సరాలు ఉంటావా, అది నీ ఇష్టం. కానీ ఆపోజిషన్ లో కూడా కొంచెం మాట మర్యాదగా పెద్దలను గౌరవించే విధంగా మాట్లాడకపోతే ఇది ఎక్కడ న్యాయం అన్న? ఇదేలో ఇప్పుడు కాంగ్రెస్ లో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఉన్నది వీళ్ళ కథ. ఓకే. అపోజిషన్ లో అంత పెద్ద సీనియర్ నాయకులు అన్న కడియం శ్రీహారిని, హరీష్ రావుని మాట్లాడియకుండా మైక్ కట్ చేసుకుంటా పోకో అనుకుంటే ఏంది అది? ఆ రౌడీజం ఏంది? అసలు ఎటు పోతుందన్న ఈ సమాజము? కాకతీయులు కొట్లాడిన తోరణాన్ని తీసేస్తా అంటాడు, మళ్ళీ తెలంగాణ తల్లి రూపం మార్చేస్తా అంటాడు, ఇందిరా ఆయన రాజీవ్ గాంధీ బొమ్మ పెడతాడు. ఏంటి ఇది? ఆయన ఇష్టం అనుకుంటుండా లేకుంటే ఇంకా ఆంధ్ర నుంచో పరిపాలిస్తున్నా అనుకుంటుండేమో మరి రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ అన్న. హలో హలో, నమస్తే అండి. అవునవును. నేను మా ఇక్కడ మనది జూపాల్ కాన్షియస్ అన్నా. చెప్పండి అన్న, ఎలా చూస్తారు సీఎం భాష గురించి? అన్నా సీఎం భాషను ఎట్లా చూస్తారే? నువ్వు ఎట్లా చూస్తారన్నా? నేను నాకు ఓటు వచ్చిన కాడ నుంచి అంటే దళార్ల రాజ్యం ఉండే. ఎందుకంటే నేను రైతును. ఇది అసెంబ్లీకి పోవాలి, ఈ వీడియో అసెంబ్లీకి పోవాలి. పోతుందే, నువ్వు చెప్పు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. అయితే ఎప్పుడంటే 96 నుంచి నాకు ఐడియా ఉంది. 2014-13 వరకు దళార్ల రాజ్యం ఉండే. గంజిల పోతే 6 కాలం కష్టపడాలి, 6 నెలలు కష్టపడాలి. 6 నెలలు కష్టపడి తీసుకుపోయి గంజిలో పోతే వాని ఇష్టం వచ్చిన ధర వేస్తే మేము తీసుకొని రావాలి. ఇవి నాణ్యని 1500 పోయేది నాణ్యది అంటే 500 వేస్తే కూడా తీసుకొని రావాలి. ఓకే, తీసుకొని రావాలి. ఇంటికి వచ్చి ఉరి పోసుకొని రావాలి. ఎందుకంటే తెచ్చిన పెట్టి వాళ్ళు కట్టలేరు కదా. అవునవును, వాళ్ళు ఊరుకోరు కదా. అవును. తక్కువకు ఎవరైనా కొంచెం తెలివైన ఉంటే హుషారు ఉంటేనో లేకపోయినా ఉంటే ఆ దళారులతో ఇంట్లో అంతా తీసుకొస్తే వాడు అది పట్టుకొని ఇంకా నాకు 2000 బాకీ పడ్డావు, 5000 బాకీ పడ్డావు అంటే లాస్ట్కి వచ్చి ఆ ట్రాక్టర్ ట్రాక్టర్తో తీసుకపోతే ఆ ట్రాక్టర్ కిరాయి వెళ్ళాక మళ్ళీ ఇంటికాడ వచ్చి బాకీ చేయలేక వాడు ఉరి వేసుకొని చచ్చిపోవాలి. అలాంటి రాజ్యం వచ్చింది. నేను వాస్తవంగా జూపల్లికి ఓట్లు వేసిన. నేను మొత్తం మా ఇంట్లో 20 ఓట్లు. మా ఇంట్లో 20 ఓట్లు తెలియదు కానీ తెలుసు కానీ ఈ దళితులమైన పాలన తెలుసు కానీ కేసీఆర్ అమ్ముకుంటాడంట, రాష్ట్రాన్ని అమ్ముకుంటాడంట, కేసీఆర్ రాష్ట్రాన్ని అమ్ముకుంటాడంట అని ఒక దరిద్రమైన ప్రెస్ మీట్లు పెట్టి మీ యూట్యూబ్ ఛానళ్ళు అంటే నువ్వు అని అనుకోకనా రంజితనం? నో ప్రాబ్లం, చెప్పండి. నేను కూడా అందులో బాధ్యున్నే, నా తప్పు కూడా ఉన్నది, క్షమించమని యావత్తు తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ ను కూడా కోరిన. అయితే నేను వాస్తవంగా నీ వీడియోలు అప్పుడు బాగా చూడలే. ఓకే. ఒకటి మైపాల్ యాదవ్ ఒక్కటే చూసినా. మైపాల్ యాదవ్ కు ఆల్రెడీ ఇంతవరకు ఒకసారి మాట్లాడినా. ఇంతవరకు ఎట్లా గర్జించినావో ఇప్పుడు ప్రభుత్వం మీద అట్లా గర్జించకపోతే నేను కూడా యాదవ్ను ఇప్పుడు ప్రభుత్వం మీద గర్జించకపోతే నీకు ఉంటది అని చెప్పిన నేను. ఓకే. నేను హ్యాండికాప్ నీకైతే ఖచ్చితంగా ఉంటది, దగ్గర రావాల్సి వస్తుంది, చాలా మంది జమ అయ్యి నీ కాడికి రావాల్సి వస్తుంది అని చెప్పిన నేను సాగుగా. బెదిరింపు కూడా అనుకోక మళ్ళీ ఇది నువ్వు మా తరపు నుంచి అప్పుడు మా తరపు నుంచి కొట్లాడినా కాబట్టి ఇప్పుడు కూడా కొట్లాడు, ప్రభుత్వం మీద కొట్లాడు. ఒత్తాసు అనుకోకు, దమ్మున్నోడు అన్ని రెడీగా చేసి పెట్టి అన్ని రెడీగా ఉన్నవి. ఇప్పుడు గడెం దున్నినాము, గుంటుక వాసినాము, అన్ని చేసినాము, ఏది వాన పడ్డది, ఆలు తినము, ఇత్తనం వేసేది. అవును, నిజమే కదా? అవునవును. అయితే ఇత్తనం వేసేందుకు గొర్రుంది, గొర్రె కట్టుకొని అన్ని కట్టుకొని ఊకే మేరతో కాబట్టి ఇత్తనం వేసేటందుకు మేరతో వంక ఉంది,
మేరకొక వంక ఉంది, లేదా ఎద్దులు కరెక్ట్ గా లేవు, విత్తనాలు దర్యాలో విత్తనాలు దిగుతలేవు. ఇవే మాటలు వీళ్ళు మాట్లాడేది. రైతులకు రుణమా ఇది ఏది రైతు బంధు వేసిన డబ్బులు తీసుకుపోయి వాళ్ళ కాంట్రాక్టర్లకు విడుదల చేసుకుంటాడా రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు అంటే నేను 2012 అంటున్నా 16, 17 వరకు నేను కొంచెం ఆయన అంటే ఇష్టం. ఎందుకంటే మా కాన్షియన్స్ మా జిల్లా వారు కాబట్టి 2006లో ఎమ్మెల్సీగా ఉండి మాట్లాడిండు. 2009 గెలిచిన తర్వాత ఒకసారి రాజశేఖర రెడ్డి మీద మంచి క్వశ్చన్లు అడిగి మంచి మాట్లాడిండు. అంటే ఇటువంటి నాయకుడు ఉండాలని అనుకునేది. కానీ ఇంత ఒక దుర్మార్గమైన పాలనలకు పోయి పార్టీలకు పోయి ఇంత దుర్మార్గంగా మాట్లాడని అనుకోలే పదవి కోసం. వాస్తవం అన్న ఇది పూర్తి వినాలి, అసెంబ్లీకి పెట్టాలి. అసెంబ్లీ ఉంటది, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం కూడా మన వార్తలు ఇంటాళ్ళు, ఆల్రెడీ ఇంటాలే. అయితే నేనేమంటాడు, నన్ను తీసుకుపోయి జైలు చేసినా నేనేం భయపడను, నాకు భయం లేదు. ఎందుకు భయం లేదు అంటే నేను ఈ రోజు టీఆర్ఎస్ పార్టీని తీరుతున్నారని నేను ఆయన క్వశ్చన్ వేస్తలేను. సరే పార్టీ విషయంలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకొని ఏమన్నా చేసుకొని పార్టీల విషయం వాళ్ళ అంతర్గత విషయాలు అవి బహిరంగం చేసుకుంటేనే ప్రజల ఎదురుస్తుందని మాట్లాడాలి. దానికి ఊందతనం అనేది ఉండాలి. అవునవును, దానికి ఊందతనం అనేది ఉండాలి. అవును, ఆ ఊందతనం కోల్పోయి మాట్లాడుతున్నారు. ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతున్నారు, మొన్న చాలా రోజులని కనీసం అంటే 15 రోజులని నీ కాలు నేను మాట్లాడాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు కలిసింది, అనుకోకుండా ఇప్పుడు కలిగింది. అయితే చెప్పుతోనే కొడతా అంటారు. అసలు వీళ్ళకు నేను ప్రజలను అడుగుతూ ఆ కాన్షియస్ ప్రజలను అడుగుతున్నా, ఆ లీడర్లను అడుగుతున్నా, అటువంటి వ్యక్తుల కింద వీళ్ళు ఎట్లా పనిచేస్తారని నేను అడుగుతా ఉన్నా. అటువంటి కింద ఎట్లా పనిచేస్తారు? ఇప్పుడు ఈయన కన్నా సీనియర్ కదా మా జూపల్లి, ఈయన కన్నా ఒకసారి సీనియర్, ఈయనకు మా జూపల్లి మాట్లాడొచ్చు కదా. అవును, జూపల్లి ఏది మాట్లాడినా సరే జూపల్లి ఎన్నికేసుకొని మాట్లాడుతున్నాను కాదు, కానీ తప్పు ఉంటే ఎవరినైనా నిలదీయనికే నాకు హక్కు ఉంది, నేను నిలదీస్తా. రైట్, ఒక్క మాటలు చెప్పండి, చాలా మంది ఉన్నారు ఇంకా. సూటిగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏంటంటే రైతు బంధు ఇప్పటికి పడలే మాకు. రైతు బంధు 4.5 నాకు భూమి ఉంది, ఇప్పటికి రైతు బంధు పడలే. రైతు బంధు వేస్తాడా ఏం చేస్తాడో తన ఈ రెడ్ల పాలనకే దరిద్రం. ఈ రెడ్లకు ఓట్లు వేయడమే ఈ మా ప్రజలు చేసుకున్న ఒక దరిద్రం. కాబట్టి ఏమన్నా కాలబెట్టని ఏమన్నా చేయను, కానీ అసెంబ్లీలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వమను. స్పీకరు దళిత స్పీకరు పెట్టిన ఒక పేరే గాని అసలు అవకాశం ఇస్తుండ్రా? అవకాశం ఇస్తలేరు వాళ్ళు. కళ్యాణ్ సీనియర్ ఈయన కన్నా. రైట్, థ్యాంక్ యూ. హలో నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు సంతోష్ రెడ్డి అన్న. ఓకే, హైదరాబాద్ అన్న. ఓకే, ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి గారి భాష? అన్న ముఖ్యమంత్రి భాషను ఎట్లా చూస్తారు? ఆయన వచ్చిన 60 రోజులకే చుక్కలు చూపించారు కదన్నా. ఎవరు? సీఎం గారు వచ్చిన 60 రోజులకే చుక్కలు చూపించారు. ఆటో డ్రైవర్లు చనిపోయినారు. అవును. రైతు బంధు పడలేదు. అవును. కరెంటు పోతా ఉంది. అవును. ఈ 10 ఏళ్లలో ఎప్పుడైనా కరెంటు పోయిందన్న? పోలే. మళ్ళీ ఇప్పుడు కరెంటు పోతా ఉంది. మళ్ళా ఎక్స్ ముఖ్యమంత్రిని ఎప్పుడు తిట్టకూడదు. అవును. ఆయన తెలంగాణ గురించి కొట్లాడినారు, తెలంగాణ తెచ్చినారు. అలాంటి 70 ఏళ్ల వ్యక్తిని రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ ఎప్పుడు అట్లా మాట్లాడదు. హలో, చెప్పండి, వింటున్నా. మీరు ఏదైతే చేస్తున్నారో మీ వెనక మేము ఉన్నామన్నా, మీరు ఎప్పుడు ఇట్లానే ఫైట్ చేస్తూ ఉండాలి. రైట్, థ్యాంక్ యూ అన్నా. హలో నమస్తే అండి. అన్న రంజిత్ అన్న. నమస్తే అన్న. వైఆర్టీవీకి నమస్తే అన్న. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న ఖమ్మం డిస్టిక్ అన్న, పాలేరు నియోజకవర్గం అన్న. పాలేరు నియోజకవర్గం. ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి భాష? అన్న ఇప్పుడు మీరు పెట్టిన సబ్జెక్ట్ మీద మాట్లాడాలని అనిపించింది. ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సీఎం అయిండు. అవును. ఆయన మాట్లాడిన భాష గాని, ఆయన ప్రవర్తిస్తున్న తీరు గాని
అది మనకు ఉన్నటువంటి సమాజానికి ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారనేది ప్రజలు గమనిస్తున్నారన్న. అవును, మొన్నటికి మొన్న రండా అనే మాటను భాష వాడకం చేసిండు. అవును, రండా ఎవరనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు సాక్షాత్తుగా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశంలో కడియం శ్రీహరి గారు మాట్లాడిన మాటకు వాళ్ళు చెప్పే సమాధానానికి సర్వ సమాజం తెలంగాణ ఈ రోజు సిగ్గుపడుతుందన్న. తెలంగాణ ఉద్యమం ఏమిటి, తెలంగాణ ప్రాతినిధ్యం ఏమిటి, తెలంగాణ చరిత్ర ఏమిటి అనేది కూడా తెలియనటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రకంగా మాట్లాడటం అనేది అది సబబు కాదు. అవును, అది అసెంబ్లీలో కూడా కనీసానికి బయట వచ్చి మాట్లాడే, నువ్వు రాజకీయాలు అనేది బయట చేసుకో, కానీ అసెంబ్లీలో కూడా నువ్వు ఇలాంటి ప్రవర్తిస్తూ వాటికి సమర్థించే అసమర్థు నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడతాడండి? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు సీఎం. ఇవాళ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కదా, మరి మీరు దళితుని ఎందుకు సీఎం చేయలేకపోయారు? బట్టి విక్రమార్కుడు ఉన్నారు కదా, అవును, దానికి సమాధానం చెప్పుకోవాలి కదా. మొన్న మీకు రైతు బంధు చేయడం చేతగాక ఇప్పటికు 3 ఎకరాల వాళ్ళకు కూడా రైతు బంధు పడలేదు. అవును, అడుగుతే చెప్పుతో కొడతామని చెప్పారు కదా, దానికి గట్టైన సమాధానం మొన్న నల్గొండలోనే మన కేసీఆర్ గారు చెప్పారు. మరి దానికి కూడా సిగ్గు ఉండాలి కదా. ఇలాంటి సిగ్గు శరం లేని మాటలు ఎట్లా మాట్లాడతారు? ఒక మంత్రి ఉండి ఇటువంటి, ఇప్పుడు ఒకటండి, శ్రీహరి గారు ఒక మాట అన్నారు. హలో, చెప్పండి వింటున్నాం, చెప్పండి. ఏమన్నారంటే, అసలు వాస్తవంగా నాకు తెలంగాణ వాదిగా తెలంగాణ పట్ల అభిమానముతో పార్టీలు రాజకీయాలు ఏదైనా కావచ్చండి, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏ ఉద్యమంలో ఉన్నాడు, ఏ రకంగా ఉన్నాడు, ఏ విధంగా సీఎం పోస్ట్ కి ఆయన వచ్చిండు, మరి అది ఆయన ఆత్మవిమర్శన చేసుకోవాలి కదా. అవును, వీళ్ళకి అసలు అసెంబ్లీకి కేసీఆర్ ని రామంటారు, ఆయనకి ఎందుకు? నువ్వు ఉన్నవాడితో నువ్వు చూసుకోరాదు? ఆయన ప్రతి ఇంప్రూవ్మెంట్ అండి, ప్రతి ఒక్కటి అన్న. అసలు కేసీఆర్ తో వీళ్ళకి సంబంధం ఏముందయ్యా? ఆయనకు ఆరోగ్యం బాగలేదు, ఆయన హెల్త్ పరంగా బాగలేదు, అయినా తెలంగాణ ప్రజల కోసము ఆయన కాటికి పోయేంత వరకు వాస్తవం ఆయన చెప్పిన మాటలు చాలా వరకు 100% నిజం. అది మేము చూసిన చరిత్ర, తెలంగాణ ప్రజలు చూసినటువంటి వాళ్ళది. ఈయన ఏడుండు, ఈయన ఇదే తెలంగాణ రాకపోతే ఇదే సీఎం సీట్ లో ఉండేటోడా? కనీసం మంత్రి పదవి లేదు. టీడీపీలో ఉన్నప్పుడు నీకు కనీసం మంత్రి పదవి కూడా ఇయ్యలే రాజకీయ చరిత్రలో. ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. మరి దాన్ని నువ్వు ఒకసారి ఎవడి వల్ల వచ్చింది, ఏ రకంగా వచ్చింది? మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఏడ ఉన్నావు నువ్వు? మరి ఇలాంటివి ఇప్పుడు ఒకటేనా నేనేమంటున్నానంటే, సరే బయట నువ్వు ఏదైనా ప్రెస్ మీట్ లో మాట్లాడుకో, నువ్వు ఈడ పెడితే ఆడపోయి ఏదో బ్యారేజీ అది అయింది ఇదైంది, ఇది కాదు. నల్గొండలో ఆయన పెడితే అంటే రాజకీయం చేసిండట, ఉద్యమంలో పోరాటం మొదలైంది. నువ్వు రాజకీయంగా కేసీఆర్ కింద నువ్వు దేనికి పనికిరావు రేవంత్ రెడ్డి గారు. ఆయన ప్రతిదీ ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న సభ్యులు ఉన్నారు, దానికి మీరు ఇచ్చిన ఇంప్లిమెంట్ ఏంటి, మీరు ఇచ్చిన హామీలు ఏంటి, దాని మీద ప్రజల కొరకు అది చేయండి. కానీ వ్యక్తిగత విమర్శలు చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవటము, ఆయన అట్లా ఈయన ఇట్లా, ఇవన్నీ అవసరమా అండి? మార్పు అని కావాలనుకున్నారు, మీ మార్పు ఏంటనేది మీకోసం చూస్తున్నారు జనాలు. అవును. సో అది వదిలిపెట్టి వ్యక్తిగతమైన వాటికి హరీశ్రావు గారు మాట్లాడితే ఆయన మైక్ కట్ చేస్తారు. అంటే ప్రతిపక్షాలు ఉండకూడదా? రైట్ అన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్నా. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? నా పేరు మంద పరశురామ్ గౌడ్ సార్. చెప్పండి, ఎలా చూస్తారు ముఖ్యమంత్రి భాష? ఏం భాష సార్? ఆయన భాష కరెక్ట్ లేదు, ఆయన పద్ధతి కరెక్ట్ లేదు, ఏది కరెక్ట్ లేదు. ఇంకా ప్రాజెక్టు గురించి అంతా మాట్లాడినప్పుడు సార్, మనం ఇల్లు కట్టుకుంటేనే ఇల్లు ఖరాబ్ అయిపోతుంది. అవును. ఒకసారి
మనం డబ్బులు ఇస్తున్నాం, కాంట్రాక్టర్ కి ఇస్తాం, కట్టుకోవాలంట వాళ్ళ మిస్టేక్లు అయితే దాన్ని సుధైతే చూపుడు చేసుడు. కానీ రేవంత్ రెడ్డి అంటే మంచోడు అనుకోని అందరు ఓట్లు వేసేది కానీ సార్, లేకుంటే వేసేటోళ్ళు కాదు. ఆ కాంగ్రెస్ పార్టీని చూసి ఆయనతో ఓట్లు వేయరు. రేవంత్ రెడ్డి జనంతా మంచోడు మంచిగా చేస్తాడని అందరు ఆశపడ్డారు కానీ ఈయన ఇట్లా మాట్లాడు మాత్రం కేసీఆర్ మీద మంచిది కాదు. కేసీఆర్ ఒక దేవుడు తెలంగాణకు. కేసీఆర్ వచ్చినాకనే పంటలు వండుతున్నాయి, రైతులు ఒక్కొక్కటి 5 లక్షలు 6 లక్షల వడ్లు పండిస్తుండ్రు, చాలా హ్యాపీగా ఇండ్లు కట్టుకున్నారు, రాయల్ గా చదివించుకుంటున్నారు, అందరు హ్యాపీగా బతుకుతున్నారు సార్. ఓకే రంజిత్ అన్న నువ్వు మంచిగా కొట్లాడుతున్నావు, నీకు మీ అందరి సపోర్ట్ మాకు చెప్పదు మీకుంటుంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అన్న, నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి? ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ అన్న. చెప్పన్నా, ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి భాషను? ఏం పనాలన్నా ఉద్యోగాల గురించి చెప్పమంటే ఏదేదో చెప్తారు. అంత ఉద్యోగాల గురించి కదా మనం పోరాడిన రోజులు. ఉద్యోగాలు వేయకుండా అసెంబ్లీలో ఏదో మాట్లాడుతుంది ఏందన్నా, అది కరెక్ట్ కాదు కదా. అరే ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండు కాదన్నా. ఏడా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే వాటికి అవి ఇస్తుండు కాదన్నా. అరే నేనే ఇచ్చినా అని అంత పెద్ద ప్రకటనలు వేసుకుంటాడు. మన కేసీఆర్ సీఎం ఇచ్చినే ఇప్పుడు మన నియామక పత్రాలు ఇస్తుండు. వాళ్ళు ఏమంటున్నారు, 69 రోజులలో దాదాపుగా 23,147 పోస్టులు వేసినా అని చెప్తారు. నర్సింగ్ ఆఫీసర్లు 6,956 ఇటు సింగరేణి 441, కానిస్టేబుల్ 15,570 ఉద్యోగాలు వీళ్ళే ఇచ్చిరట అన్న. కేసీఆర్ హయాంలో జరిగినాయి అన్న, ఇప్పుడు అయితే ఒక్క నోటిఫికేషన్ రాలేదు. మళ్ళా ఎట్లా చూస్తాను మరి పరిపాలన? హలో 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 అన్న, నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు కుర్యాంల రాజు, జనగాం, వరంగల్ జిల్లా. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి భాషను? ముఖ్యమంత్రి భాషను అంటే నా చెప్పుతో నేను కొట్టుకోవాల్సి వస్తుందన్న. ఎందుకన్నా అంత మాట అంటివి? ఎందుకంటే అసలు సభ్య సమాజం సిగ్గుపడాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాము, మనం ఎవరి కూర్చున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం కూడా అర్థమైతలేదు వానికి. ఓకే అన్న చెప్పండి అన్న, వింటున్నా. అయితే నేను ఉద్యమకారుని ఏం కాదు, కార్యకర్తను కాదు, టిఆర్ఎస్ కార్యకర్తను కాదు, మామూలు సామాన్య ప్రజానికాన్ని. ఓకే వీడు మాట్లాడే మాటలు ఎదుటాడు మన ఇంటికి ఎవడన్నా చుట్టం వస్తాడు, నీళ్ళు అంటారు, కడుపు అంటాం, కూసం అంటాం. అవును, ఇంత జ్ఞానం లేని దొంగన కొడుకుని రండాన్ని పెట్టుకొని కూర్చున్నాము. ఎంత బాధ అనిపిస్తుందంటే ఈ ఏం మాట్లాడుతుండు అసలు, వాడు మనిషి గాడిద ఏం తింటుండో అర్థమవుతుంది అన్న. ఈ భాష ఏంది, భాష ఇది ఉన్న పద్ధతేనా అసలు అన్న? చెప్పండి చెప్పండి చెప్పండి, వింటున్నాం. తెలంగాణ సమాజం అంతే వింటుంది. అయితే ఎవరన్నా మన ఇంటికి అడుక్కునేటోడు వచ్చినా కూడా మన దగ్గర ఉంటే వేస్తాం, లేకుంటే వేయం. అవును, నువ్వు ఒప్పుకున్న హామీలు అడిగితే వాళ్ళను ప్రతిపక్ష వాళ్ళను గౌరవించకుండా నీది ఏం భాష అది? అంతేనా అన్న? మీ అన్న తప్ప ఏమన్నా? కరెక్టే అన్న, వాస్తవం అది. ఇట్లా ఇంత అడ్డగోలే మాట్లాడు. అది నువ్వు ఎందుకు ఎట్లా వేసి ఏ విధంగా సీట్లకు వచ్చినావు, నువ్వు మాట్లాడేది ఏంది? ఇప్పుడు నువ్వు వేద్దాం అనుకునేందో చెప్పు, ఫస్ట్ గది చెప్పు. అవును, నువ్వు ఏ విధంగా సీట్లకు వచ్చినావు, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సరే వాళ్ళు ఏం లేదు నేను చేస్తా, ఈ విధంగా రా. అంతేనా? అవును. మీ ఫోన్ కోసం చాలా రోజులు నెంబర్ లేకుండా ఇందాకనే ట్రై చేసి తెలుసుకున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి. అది మీరు కూడా మీకు నేను అంతతో నేను గౌడ్స్ మాది వరంగల్ జిల్లా. ఓకే. ఈ కాకతీయ కళాతోరణం మీద ఏమన్నా జోలికి వచ్చినా వరంగల్ జిల్లా అంటే తెలుసు కదా, ఉద్యమాల జిల్లా అది. నాది కూడా అదే జిల్లానే. మాది కుందారం, జనగాం పక్కనే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న, రైట్, థ్యాంక్. హలో హలో, నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న నేను హైదరాబాద్ మాట్లాడుతున్నా, శ్యామ్ కుమార్ నా పేరు. చెప్పండి అన్న. నాన్న అది అసెంబ్లీలో భాష ఏందన్న, అది మాట్లాడే భాష నాన్న, అది అంత పెద్ద మంచి సీఎం హోదా అంటే ఎట్లుండాలన్న? అవును, అది న్యాయమేనా మాట్లాడే అపోజిషన్ వాళ్ళతో? మార్పు అంటే ఇదా అన్న? మార్పు మీరు చెప్పండి అన్న, మార్పు అంటే ఇదేనా?
నేను ప్రతిరోజు చెప్తున్నాను, ఇప్పుడు మీ వాయిస్ కావాలి. ఎందుకంటే నేను చెప్తే ఒక జర్నలిస్టు బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నానే స్టాంప్ వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు నిజాలు మాట్లాడొద్దట. కాదన్నా నేను మామూలు అది ఏ పార్టీ కాదన్నా, నాకు మంచిగా అనిపిస్తుంది కదా అది అసెంబ్లీలో కూర్చొని అట్లా మాట్లాడు. ఏందన్న భాష అది. అదే వచ్చినావు కొన్ని రోజులు తిట్టినవు, అయిపోయింది, అంత అయిపోయింది. అరే ప్రజల గురించి ఏం చేస్తావు అది మాట్లాడాలి కదా అన్న. అవును, ఇగో నువ్వు ఆయనకన్నా మంచి డెవలప్ చేయనా, నీకు మంచి పేరు వస్తుంది. అవునవును, అందరు కోరుకుంటున్నారు. అదే కదా, నీకు ఆయన బాగా చేయలేదని నేను కూర్చోబెట్టింది కదా అన్నాడ. అవును, నువ్వు చేంజ్ చేయి, మంచిగా మాట్లాడు. మంచిగా ఆయన అన్నాడు ఆ పాతే మర్చిపో. ఇప్పుడు నువ్వు మంచిగా మాట్లాడు, నిన్నే తారిపిస్తారు కదా అన్న. అవును, అందుకేనా అది మంచి అనిపించలేదు, అందుకే ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హలో నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది సిద్దిపేట జిల్లా. ఇంత ముందుకు వరంగల్ ఉండే, ఇప్పుడు సిద్దిపేట అయింది. మన సార్ వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక. ఓకే. ఇప్పుడు సిద్దిపేట జిల్లా కిందకి వచ్చిన కొమరవెల్లి మండలం, గ్రామం గురువనపేట అన్న. ఓకే, ఎట్లా చూస్తారు ఈ ముఖ్యమంత్రి గారి భాషను? అన్న ముఖ్యమంత్రి గారి భాష ఎట్లా ఉంటాయి, మన ఒంటరి భాషలో అంటే వాళ్ళు కూడా తప్పదిస్తారన్న. కానీ అట్లా కూడా అనవద్దు. కాకపోతే గానీ చాలా గలీజ్గా అంటే గలీజ్ ముచ్చట మాట్లాడుతున్నా. ఇప్పుడు మన సారు మీటింగ్ పెట్టిన నల్గొండలో. అవును, పెట్టినప్పుడు మన సారు నల్గొండకు పోతే ఆయన కాలు ఎరిగింది, ఆపరేషన్ చేసుకుంటూ సభకి వెళ్ళిండు. ఏదో చేరుకుంటా కూర్చుంటే ఈయన పోయి మేడిగడ్డకు పోయి అది మంత్రాలన్నీ తీసుకోపోయి మనం పైసలన్నీ ఖర్చు పెట్టి దానికి ఏం అవసరం ఉన్నా ఆయన అంత మందిని తీసుకుపోయి చూపెట్టడము. ఇప్పుడు ఏదో అయ్యింది పోయింది. మేడిగడ్డ ఒకటే కాదు, మల్లన్న సాగర్ ఉంది, కొడపడవ సాగర్ ఉంది. ఇవన్నీ ఇప్పుడు మన ప్రభుత్వాంట్లో అవన్నీ చాలా అభివృద్ధి చేసిండు సారు గారు. అన్ని చేసి తీసిపెట్టి ఇప్పుడు మళ్ళా అదొక్కటే మనకు మాది కాళేశ్వరానికి 7,000 కోట్లు ఎంతో అయిందంట అన్నది. మీరు చెప్తుంటే నేను విన్నాను, దాన్నే నేను చెప్తున్నాను. కాకపోతే దాన్ని ఒక్కదాన్నే పట్టుకొని ఇదంతా ప్రచారం చేసుకొని ఇవన్నీ చేసి వీళ్ళంతా మనను రాకుండా చేసి ఇట్లా చేసి ఇప్పుడు సారు ఆడికి వచ్చి నల్లగొండ సభకు వచ్చినప్పుడేమో వీల్ చైర్ లో వచ్చిండు. ఆయన ఇంటికాడ బాత్రూమ్ పోతే ఆడిపోతే మంచిగా నడుచుకుంటూ వస్తుండే చేస్తుందని చెప్పి ఇట్లా చెప్తున్నారు అన్న. వీళ్ళు కాంగ్రెస్ కు ప్రచారం చేయడానికి చాలా మంది ఉన్నారన్న. అవును, మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ కూడా ఉన్నది, మొత్తం మీడియా అంతా ఉందన్న. ఇప్పుడు మన సారు మనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఇప్పుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడుతున్నా అసెంబ్లీలో. మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మనకు నీళ్లు మంచిగా ఉండే, కరెంటు మంచిగా ఉండే, అన్ని మంచిగా ఉండే అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మంత్రి ఏం మంత్రి అన్నా సారు? ఆయన ఇరిగేషన్ మంత్రి అన్న. ఇరిగేషన్ మంత్రి. అవునన్నా, ఇప్పుడు కాళేశ్వరం అంటే మీరు అన్నారు కదా, అవి కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనే అంటారు. ఇక్కడ 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీలకు సంబంధించిన స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తు లిఫ్టు, 240 టీఎంసీల ఉపయోగం ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకు తెలియదు కదా. అవన్నీ ఏం చెప్తలేరన్న. అన్న నీ కాల్ మొక్తారని వారం రోజుల నుంచి నీకు కాల్ చేస్తారన్న. ఎప్పుడు చేసినా బిజీగా వస్తుంది. రోజు ఉంటదన్న, ఇక నుంచి మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం. నువ్వు దేవుని లెక్క మన కేసీఆర్ ఎత్తాను, నువ్వు కూడా అట్లా మన ఎత్తి చూపిస్తున్నావు. మన కేసీఆర్ మన దేవుడు అన్నట్టుగా. మనకు కరెంటు లేదు, నీళ్లు లేవు, ఏమి లేవు. మన ప్రజలు బతకాలి, ప్రజలు మంచిగా ఉంటేనే మన తెలంగాణ బాగుంటదని చెప్పి కేసీఆర్ ఇవన్నీ కరెంటు తీసుకొచ్చి, నీళ్లు తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మంచిగా ఉండేనట. అప్పుడు నీళ్లు ఉండేనట, కరెంటు ఉండేనట. వాళ్ళ బొంద వాళ్ళకేం తెలుసు? తెలంగాణ ఉద్యమంలో లేని బొంద వాళ్ళు సన్నాసులు. వాళ్ళ గురించి మనకేంది? వాళ్ళ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డికి తెలుసా అన్న? అంతేందుకన్నా, ఒక మాట ఏంటంటే వీళ్ళు ఇంత వేలు కదా మేడిగడ్డకు, ఆ మేడిగడ్డకు వెళ్లే దారిలోనే అక్కడ ఒకటి రంగనాయక సాగర్, మల్లన్న సాగరు, అదేంది కుడవెల్లి వాగు ఉంటది. ఈ 3 చూసిపోయినా అయిపోవాలి.
సార్ ఇప్పుడు కర్ణాటక వాళ్ళు కూడా వచ్చి చూసిపోయారు, ఆ ముచ్చట చెప్పిరా అని చెప్పి ఇలా పొద్దున కూడా నువ్వు చెప్పినావు కదా అన్న. వాళ్ళు అవి ఎందుకు చూపిస్తలేరు? ఎందుకు చూపిస్తలేరు సార్? అవి చూపిస్తలేరు. ఓన్లీ పర్యవేక్షింది ఒకటే చూపిస్తారు, పర్యవేక్షింది ఒకటే చూపిస్తారు. వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. అంటే ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ సార్ గారు వీళ్ళందరూ వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇక మన తెలంగాణ మన ప్రజలు మన మనుషులము మంచిగా చేసుకోవాలి అని అన్నట్టుగా వీళ్ళు నేను ఈ ఫోటో పెట్టుకుంటా, ఈ పని చేసినప్పుడు ఈ ఫోటో పెట్టుకుంటా, ఈ పని చేసినప్పుడు ఈ ఫోటో పెట్టుకుంటా అని చెప్పి వీళ్ళు పోజులిచ్చుడు చేసుకుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక్క సీటు కూడా గెలవకపోదురు రజిత్ అన్న. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవకపోదురు వీళ్ళకి అట్లా పోజులు ఇచ్చుకుంటే. వీళ్ళు మన తెలంగాణ మనం కష్టపడ్డాము, మనకు నీళ్లు లేవు, ఏది లేదు, అది ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అన్నట్టుగా వీళ్ళు ఎంత కష్టపడి ఇంతమంది చేసుకొచ్చి చేస్తే వీళ్ళు కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్క నీళ్ళ సుక్క తీయలేదు, ఒక్క కరెంట్ ఇవ్వలేదు అని అంటే ఇప్పుడు కేసీఆర్ పోగానే కరెంట్ పోతుంది, కేసీఆర్ పోగానే నీళ్లు వస్తలేవు. ఆడ ఏదో మొన్న గన్ని నీళ్లు వచ్చినాయన్న, లెక్కలేనంత వర్షం పడితే నీళ్లు వచ్చినాయి. అప్పుడు కొట్టుకపోని ప్రాజెక్టు ఈ మధ్యలో పర్రెలు వచ్చినాయి. సరే ఆ పర్రెలు చూపెడుతున్నారు తప్ప మరి కొండపాయం సాగర్ ఉంది, మన మల్లన సాగర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చూపిస్తలేరన్నా వీళ్ళు? అవును, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా మంది ఉన్నారు. హలో హలో నమస్తే అన్న. అన్న నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న నేను హన్మకొండ నుంచి మాట్లాడుతున్నాను, నీకు పెద్ద ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ అన్న, చెప్పండి ఎలా చూస్తారు సీఎం భాష? అన్న మీరు ఎప్పుడు న్యాయంగా మాట్లాడతారన్న, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు న్యాయంగా మాట్లాడతారన్న. థ్యాంక్ యూ అన్న. 2021 నుంచి నీకు మీ సబ్స్క్రైబర్ అన్నా నేను. అన్న ఇది ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు ప్రజల గురించి మాట్లాడాలి కానీ ఇప్పుడు అటు ఇటు పోయి తీర్థయాత్రకు పోయినట్టు అన్ని మన నీళ్ళు ఇవ్వకుండా ఒక్కొక్కరు మాకు నీళ్ళు కూడా మత్తలేవన్న, పొలాలన్నీ ఎండిపోతున్నాయి అన్న. ఓకే, ఇప్పుడు అడిగి వీళ్ళన్న వీళ్ళు మేడిగడ్డ వీళ్ళన్న, మేడిగడ్డ పోయి ఏం చేసిండు అన్నాడు, దాన్ని బాగు చేయడానికి ట్రై చేయాలి కానీ వీళ్ళు ఏమేమో చేసుకుంటా పిక్నిక్ పోయినట్టు పోయి టైం పాస్ కి వేయచ్చు అన్న. వీళ్ళు ఎందుకన్నది ప్రజలకు ఏదైనా చేయాలని వీళ్ళకి ఉండాలి కదన్న. అవును, ఒక్కరికైనా చదవచ్చా అన్న, ముఖ్యమంత్రి కన్నా చదవచ్చా అన్న? వీళ్ళు ఏం చేయాలన్న, మీరే కొంచెం మోటివేషన్ చేయాలన్న ప్రజలకు. కొంత తెలియని వాళ్ళు ఉంటారు అన్న రైతులు, అవునవును, మీరే చెప్పాలన్న. రైట్ అన్న, తప్పకుండా, థ్యాంక్ యూ. హలో హలో నమస్తే అండి. రంజిత్ అన్న నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కిషోర్ రెడ్డి అన్న, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. రైట్, ఎట్లా చూస్తారన్న సీఎం భాష గురించి? సీఎం భాష గురించి అందరు చూస్తారన్న. ఆయన ఒక ఫస్ట్ వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ప్రతిదీ 9 తారీఖు చెప్పిండు ఆయన. అవును, 9 తారీఖు వాడు రండా అంతే కదన్నా. 9 తారీఖు మీరు 2 లక్షలు రుణమాఫీ తెచ్చుకోండి, 2 లక్షలు లోన్ తెచ్చుకోండి, మేము రాగానే రుణమాఫీ చేస్తాం, రైతు బంధు వేస్తాం అన్నోడు రండా. కేసీఆర్ ఎందుకు తిట్టాలి? కేసీఆర్ వచ్చిండు, ప్రజలు ఈయనని గెలిపించినప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా సైలెంట్ గానే ఉన్నాడు ఇన్ని రోజులు. ఆయన అనాల్సిన అవసరం ఏముంది? నీకు చేతనైతే నువ్వు చెయ్యి, లేకుంటే దిగిపో. కానీ అది సీఎం ఒక అటెండర్, వాళ్ళ దాంట్లో పనిచేసే అటెండర్ అన్నా నార్మల్ ఏమంటారు మంచిగా మాట్లాడతారు. మాట్లాడే విధానం తెలియదు, రాదు. ఒకరు చెప్తే రాదు, అది మనకు ఉండాలి, నేర్చుకోవాలి. అది సీఎం హోదాలో ఉన్నట్టు ఇంకా ఆయన ఫీల్ అయితే లేడు, అంత వరస్ట్ గా మాట్లాడుతున్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, హలో నమస్తే అండి. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న మేము నర్సంపేట నుంచి మాట్లాడుతున్నాం. ఎట్లా చూస్తారన్న సీఎం భాష గురించి? మన భాష ఎట్లా ఉందంటే మేము కాంగ్రెస్ కి ఓటేసిన ఆయన చెప్పాలంటే. ఓకే, ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత మేము ఫస్ట్ టైం భయపడ్డా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందేమో అని చెప్పి. అదేంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కోటేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని భయపడడం ఏంది? మా ఉద్దేశం ఏంటంటే ఎట్లయినా సీఎం కేసీఆర్ అవుతాడు అనుకున్నాం అన్న. అవునా? కేసీఆర్ అవుతాడు సీఎం. మా దగ్గర లోకల్ ఎమ్మెల్యే కొంచెం పనులు బాగా
అంటే వేరే లీడర్లతోటి మా విలేజ్ లీడర్లతోటి నాకు అంత నచ్చగానే ఒక ఇక్కడ లీడర్లు మాట సరిపోతుంది, మాకైతే గవర్నమెంట్ కేసీఆర్ వస్తుంది కదా అది ఒక్కటి చాలనుకున్నాం. ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం భయపడ్డాను నేను. ఆ భయం ఇప్పటికీ నిజమైపోయింది, అందరికి కూడా అర్థమైపోయింది. మా ఇంట్లో గానీ ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మేము కాంగ్రెస్ చేసినామంటాము, కానీ ఎందుకు చేసినామని ఇప్పుడు భయపడుతున్నాం. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో అసలు ఎలాంటి డిసిజన్ తీసుకుందో అర్థమవుతుంది. ఓకే, ఉద్యోగాలు అన్నారన్న, ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినా ఒక్కటి కూడా అసలు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ లేదు, 0. నియామక పత్రాలు ఇచ్చి మొత్తం ఎన్ని డిఎస్సీ లేచినట్టు మాట్లాడుతున్నారు మన సార్ పెద్ద సార్. అదంతా బీఆర్ఎస్ వాళ్ళే కదా. ఈ గవర్నమెంట్ న్యూస్ అయితే చాలా మంది భయపడుతున్నాం అన్న. థ్యాంక్ యూ అండి. తొందరగా వీలైతే అంత తొందరగా మారడం బెస్ట్ ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. హలో, నమస్తే రంజిత. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నరసింహ గౌడ్ అన్న, నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నానా. రైట్ అన్న, ఎట్లా చూస్తారు సీఎం భాష గురించి? ఒకటన్నా, ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలకి ఒక చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. మనం తెలంగాణ ఎవరి చేతిలో పెట్టామో ఒకసారి తెలంగాణ ప్రజలు అందరు కళ్ళు తెచ్చి చూడాలన్నా. నాడు తెలంగాణ ఉద్యమాన్ని హవయేలన చేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుని అవమానించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టి చంపాలని చూసిన వ్యక్తి, నాడు తెలంగాణ మీద కుట్రలు కొందరు చేసే చంద్రబాబు నాయుడు బోటు నాకే వ్యక్తి చేతులు ఇయ్యాలా మనం తెలంగాణ పెట్టాము. రేవంత్ రెడ్డి అనుకుంటుంది నేనే ఎక్కువ మాట్లాడగలను బూతని. మేము ఆయన కన్నా ఎక్కువ మట్టిన పుట్టిన బిడ్డలు మేము, ఆయన కన్నా ఎక్కువ బూతులు మాట్లాడొచ్చు, కానీ మనకు సంస్కారం అనేది ఒకటి ఉంది కదన్నా. అవును, సంస్కారం అట్లా ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడలేకపోతున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు ప్రజలకు ఏం హామీలు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చావు హామీలు నెరవేర్చు. నీకు చేతం కాకుంటే నేను మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని ప్రజలకి క్షమమ కోరుకో. అంతేగాని ఒక ప్రతి ఆల్రెడీ నువ్వు ఆయన మంచి చేయలేదనే కదా నేను ఆయన తింపి ఎక్కించింది. అవును, మరి నువ్వు ఆయన చేసిన పాటలు నేను ఆయన అది చేసిన అంటే మేడిగా అసలు ఏముందన్నా. ఇప్పుడు మాది నా జన్మ నల్గొండ అన్నా, నేను సికింద్రాబాద్ వెళ్ళాను. మాది నార్జం సాగరు డ్యామ్ కట్టి 2 సార్లు కొట్టుకోపోయింది. అది 56 అంటే 59 ఒకసారి పోయింది, తర్వాత 85 89 ఒకసారి మొత్తం బిడ్డలు కూలిపోయింది కదన్నా. చిన్న ఇప్పుడు మనం ఒక ఇల్లు కడుతున్నాయి, చిన్న చిన్న పొరపాటు జరుగుతుంది, దానికి ఏదో ఇదో మాలో ఇలా పెట్టి సర్ది పెట్టుకుంటాం. ఒక ఏదో ఇన్ని కట్టినప్పుడు ఒక చిన్న ఏదో కుంగిపోవచ్చు, దాన్ని మరమ్మతులు చేసి మళ్ళీ ప్రజలకు ఏం చేయాలి, ఎలా చేస్తే మంచిగా ఉంటాయని ఆలోచన చేసుకొని ముందుకెళ్తే అది బాగుంటది. అవును, కానీ అంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు వెనుక ఉండి ఆయన కసి మొత్తాన్ని రేవంత్ రెడ్డి రూపంలో కేసీఆర్ మీద తీర్చుకుంటున్నాను. ఇది ఒకటి. ఇంకోటి, ఇప్పుడు తెలంగాణని ప్రజలు మొత్తం అప్రమత్తం కావాలనేది నా కోరిక. ఎందుకంటే ఇది ఇట్లా ఊపుకుంటే తెలంగాణ మళ్ళీ ఆంధ్ర కలపడానికి కుతంత్రం జరుగుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రులే చెప్తూ తెలంగాణ కన్నా సమైక్య పాలన బాగుంది అని అంటారు. అంటే దీన్ని ఏదో కుతంత్రం చేసి మళ్ళీ ఆంధ్ర కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి భావన కనిపిస్తుంది అన్న. కానీ ప్రజలు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ అప్రమత్తం అయ్యి మళ్ళీ నాటి ఉద్యమం కన్నా ఇప్పుడు ఎక్కువ చేయవలసి వస్తుంది. చేయాలి కూడా, మన రాష్ట్రాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఒకడన్నా సాధు జంతువు ఆవుని కాదని ఒక తొడేల్ని మనం పెంచి పోషిస్తున్నాం. ఇప్పుడు ఆ తొడేలు ఎప్పుడైనా మనం తీసుకోలేదు, తినక తప్పదు. అది. థ్యాంక్ యూ అండి. హలో 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 అన్న నమస్తే. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నాది ఉన్పర్తి అప్పపల్లి తాండా రవి నాయక్. ఓకే, అదే నీకు 2-3 టైం కాల్ చేశాను నేను. ఓకే, నీకు మీ మీద కేసు నేను బాధపడ్డా. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మనం తెలంగాణలో ఉన్నాం,
అదే లైవ్ ఎందుకు వచ్చింది? లైవ్ ఉన్నావు, నేను ఇంకో నెంబర్ ఇప్పుడు ఇంకో నేను ఎత్తిండు ఫోను, అది కడేసిందంటే ఇంటి నెంబర్, మమ్మీ నెంబర్ అది. ఎట్లా చూస్తారు సీఎం భాషను, ఎట్లా చూస్తారు మీరు? అన్న మా పిల్లాడు అడుగుతున్నాడు మొన్న నాకు ఫోన్ చేసి, ఇది నువ్వు పబ్లిక్ పెట్టన్నా, నేను చెప్పింది మొత్తం పబ్లిక్ పెట్టినైతే. అన్న నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా తెలంగాణ ప్రజలు వింటున్నారు, చెప్పు. లేకపోతే నువ్వు నాకు ఒకసారి నువ్వు పిల్లు చెప్పన్నా, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు లైవ్లోనే ఉన్నా, చెప్పన్నా. ఎందుకంటే నా పిల్లాడు అడుగుతున్నాడు, ఆ రోజు ఏమంటే రెండా అంటే ఏంటైనా అని అడుగుతున్నాడు. రెండా అంటే ఏంటంటే, అన్న మాకు నైనా నాకు కొడుక నాకు తెలియదు, రేవంత్ రెడ్డి వాడు తండ్రి పుడితే వాళ్ళకి తెలియదు, నువ్వు ఫోన్లో నిన్ను మాట్లాడుకో, 10 మంది ముందు మాట్లాడదు, పిల్లలు న్యూస్ అందరు వింటారు, అందరు వింటారు, మాట్లాడు అని చెప్పిన ఆయన. అది ఇడిచిపెట్టు, వాళ్ళ ఇడిచిపెట్టు నాయన అని నేను చెప్పిన నా కొడుకు. ఓకే, కాళేశ్వరం కడిపోయిండ్రు అన్న, నేను ఇల్లు కట్టించిన, ఇల్లు కింద కూర్చుంటే క్రాక్ వస్తుంది, అవును, కింద కూర్చుంటే మజ్బూత్, దానికి క్రాక్ వస్తుంది, దానికి క్రాక్ వచ్చింది. కేసీఆర్ కట్టింది, ఎన్ని పిల్లలు ఉన్నాయి అన్ని 2-3 వచ్చినాయి కదా, అవును, మొగోడు అయితే అది కరెక్ట్ చేయి, కరెక్ట్ చేసి అది పబ్లిక్ నీలి. కేసీఆర్ పోయిన ఎండాకాలంలో మన వడ్లు ఎంత పండింది, ఈ ఎండాకాలం ఎంత పండుంది అది చూపి, నీ మొగోడైతే అది చూపియాలి. కానీ ఆయన ఏం కాళేశ్వరం కొట్టిండు, ఇది కొట్టిండు, అది కాదు మొగోడు. 6 పథకాలు చెయ్యి. ఒకటే ఏం పెట్టినావు, బస్సు పెట్టినావు నువ్వు, బస్సు పెట్టి అది చెప్పకు, బస్సు పెట్టి చెప్పకు. ఆడోళ్ళకు పైసలు ఇచ్చారు 2500, ఏడ ఉంది? గ్యాస్ ఏడ ఉంది? 20 రోజుల్లో 35 రోజులే ఉన్నాయి, అన్ని చేసేస్తావా? సేనిగా స్పీకర్ ఉన్నాడు, స్పీకర్ దొంగ స్పీకర్, మన స్పీకర్ సార్. ఎందుకని చెప్తున్నాను చెప్పండి సార్ అన్న. ఎందుకో చెప్పండి. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి మీడియాని పిలిచి ఏం చెప్పిందంటే, అన్నం కట్టుకోరండి, సర్ది కట్టుకోరండి, బట్ట కట్టుకోరండి అని చెప్పిండు. అవును, ఓకే. ఆయన మన హరీష్ రావు మాట్లాడిండు. హరీష్ రావు అని చెప్పిండు, మేము చెప్పినందాక మీరు వినండి, విని తర్వాత మీరు జవాబు అని చెప్పిండు. స్పీకర్ సార్ మీరు కూర్చోండి, ఆయన మాట్లాడుతున్నాడు. మొగోడైతే ఆయన చెప్పింది తప్పు ఉందో ఒప్పుందో చెప్పండి, అదే కదన్నా. ఇది మాట కరెక్టా కదా? అవును, వాస్తవం. ఆయన తప్పు చెప్తే నువ్వు లేచిన తర్వాత ఆయన చెప్పిన వినండి, విన్న తర్వాత మీరు చెప్పండి. నువ్వు హరీష్ రావు నువ్వు తప్పు చెప్పినావు, కంచెల్ అని చెప్పిండ్రు, కంచెల్ అని చెప్పినప్పుడు నీకు కంచెల్ అని చూపించిన వీడియో నీ మీద కేసు అయింది తెలుసా? అవును, నాకు తెలుసు అది. మొత్తం కంచెలు తీయలేరు ఇప్పుడు దాకా. మొన్న హరీష్ రావు పోయిండ్రు, నిన్ననే కాదన్నా. అవును, వారు ఎందుకు బయట కూర్చోబెట్టిండ్రు? అదే కదా ప్రజాపాజలు అంటే, ఎందుకు బయట కూర్చోబెట్టిండ్రు? హలో, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఎట్లా చూస్తారు? చంద్రబాబు మనిషి అయినప్పుడు ఆయన నిజమైనట్టు చెప్తారు సార్, నిజమైన ఆయన అమలు వాగ్దానం ఎట్లా అమలు చేస్తాడు? చంద్రబాబు మనిషి, ఆయన చంద్రబాబు మనిషి కదా, ఎట్లా చేస్తాడు? ఆయనకు అసలు రైతు ఏంటి, ఆటో డ్రైవర్ అంటే ఏంటి, అసలు వాళ్ళకి ఏం తెలుస్తుంది? 30 రూపాయలు ఎత్తారంట, సంవత్సరానికి 12,000 అంట, రోజు 30 రూపాయలు కూలి. అదే 30 వాళ్ళు తీసుకోవచ్చు కదా, ఎమ్మెల్యే తీసుకోవచ్చు కదా, మంత్రులు తీసుకోవచ్చు కదా. వాళ్ళకి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, వీళ్ళకి ఏముంది? వీళ్ళకి ఏమీ లేక కదా రోడ్డు మీద బతికేది ఆటో వాళ్ళు, ఏమీ లేక కదండి. పిల్లలు చదువుకోలేక, ఒక పక్కన కిరాయి కట్టలేక, పిల్లగాళ్ళ స్కూల్ పంపలేక, నానా బాధలు పడుతున్నా, తిరిగి తినక. కనీసం ఆలోచన లేనుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎట్ట బాగుపడుతుంది? అసలు అది ఏం పని, అసలు అది పద్ధతి కాదు. పైపు చుట్టుడు సంపుతున్నట్టు, లేకపోతే తొక్కుతున్నట్టు, బోర్లు తొక్కుతున్నట్టు, మేలబడి తొక్కుతున్నట్టు. ఏంటి బోరబడి తొక్కి? ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం గుడ్లు కాసుకొని మాట్లాడుకున్న మాటలే ఇవాళ ఆ మాట మాట్లాడే అసలు అర్థం కాలే. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అంత హోదా మాట్లాడాలా? గౌరవం ఇవ్వాలా, గౌరవం తీసుకోవాలా? అవును. మరి ప్రతిపక్షాలు కేసీఆర్ 73 సంవత్సరాలు వచ్చినా తండ్రి లాంటి వాడు ఆయన పట్టుకొని వాళ్ళు తొక్కుతూ, మీద తొక్కుతూ, లేకపోతే రైతులనేమో చెప్పు కొడుతుంటే ఏంటి సొమ్మాన్ని ఇస్తాడు ఎవరికన్నా?
రైతులు కష్టమే కండి, వాళ్ళు కష్టపడి పండించేది ఎవడైతే తెలియదు. మావనక పుట్టనక తేలనక రైతులక పగలక నానా బాధలు పడి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఆ బాయికాడ గాడికి పోయి వ్యవసాయం చేసుకుంటుంటే అట్లా ఆ రకంగా మాట్లాడేది. ఒక ఎకరం భూమి దున్ని వ్యవసాయం చేస్తే అర్థమైంది దాన్ని కష్టం ఏంటనేది. ఒట్టి ఏదో గాలి వచ్చి గాలి మాటలు మాట్లాడితే ఎట్లా అవుతుంది? జనం అసహించుకుంటున్నారు. అసలు ఎవరు ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంతే మొన్నటిదాకా వెంకటరెడ్డి గారు తిట్టిండు కదా, 10,000 కోట్ల కోసం బీజేపీ గమ్ముడు పోయి ఇష్టం వచ్చింది తిట్టిండు. ఆయనకి సిగ్గు లేదు, ఇది శాతం లేదు. ఇప్పుడు అన్ని తిట్లు తిట్టాక ఆయన అమ్మడి ఎందుకు పోయినట్టు ఈయన ఎందుకు ఆయన వచ్చినాడు నాకు అర్థం కాలే. ఏంటిది అసలు వినేవాడికి కూడా సిగ్గు అనిపిస్తుంది ముందుగా. అది పేదవాళ్ళు పాపం రైతులు ఎకరముడు 2 ఎకరాలు 3 ఎకరాలు ఎంత కష్టపడి రాత్రనక పగలనక తిరిగి నానా బాధలు పడి కుటుంబం అలసి కూడా కష్టంగా ఉంది ఆ రైతులకి. అవును, ఈ పెరిగిన రేటు మీద అట్లాంటి వాళ్ళు ఇంత హింస పెట్టడం ఎక్కడ పద్ధతి చేసిన ఇది ఈయన సొమ్యం ఇట్లేదు కదా. కేసీఆర్ పోతే 7,200 కోట్లు వేసిందా, ఆ డబ్బులు వేచ్చు కదా. ఆ డబ్బులు ఎవరికో పెట్టి అంటాడు. ఎవరికి ఉద్యోగస్తులు 10 రోజులు ఆగితే నష్టం వచ్చిందా? ఒకటి 60,000 70,000 80,000 లక్షలు జత తీసుకొని 4 రోజులు ఆగలేరు అంటే వాళ్ళు. వీళ్ళు వ్యవసాయం దున్నుకోవాళ్ళు, అటు గోట్లకు మేత వేసుకోవాలా, మందు కట్ట కొనుక్కోవాలా, కూలి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా అవుతుంది వ్యవసాయం? పని చేయగానే సాయంత్రానికి కూలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. ఏమిటి కొన్ని పూలు ఎండిపోతాయి, ఎండిపోతాయి పూలన్నీ కూడా, పొలాలు అన్ని ఎండిపోతాయి. నల్గొండ జిల్లా నీళ్ళు లేక ఎండిపోతున్నాయి పూలని. ఓకే, వాళ్ళు ఎంత బాధపడతారు. మొన్న రైతు అతను పెట్టాడు, మన చిలక ప్రవీణ్ గారు దాంట్లో వచ్చే అతను ₹1,00,000 అప్పులు చేశాను, నేను మందు దాగి సావాలా ఎట్లా సావాలంటున్నాయి పాపం. ఎట్లా తెలుసు పాపం ₹1,00,000 అబ్బాయికి ఎన్ని రోజులు కష్టపడి లక్ష వస్తాయనికి, ఎన్ని సంవత్సరాలు కష్టపడి లక్ష వస్తాయి. ఆడ అప్పులు పాలకి చచ్చిపోతాయి అన్యాయంగా. ఇంట్లో సొమ్ము నీళ్ళు ఇవ్వడానికి ఏమొచ్చింది, లేదా ఆయన ఇచ్చే డబ్బులు ఇవ్వడానికి ఏమొచ్చింది, లేదా ఏదో రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇచ్చుకోవాలన్నది. ఇప్పుడు పెద్దోళ్ళు కాబట్టి లక్షల ఉద్యోగస్తులకు 10 రోజులు 20 రోజులు లేట్ చేసి తప్పు లేదండి. అవును, వాళ్ళందరికీ ఉద్యోగస్తులు ఇళ్ళు వాకిళ్ళు భూములు పుట్లు అన్ని ఉన్నాయి. 10 రోజులు లేట్ అయితే ఇబ్బంది లేదు వాళ్ళకి. అవును, వీళ్ళు అక్షరం కష్టపడి బతికేవాళ్ళు కదండి. పొద్దున పూట తెల్లారితో 4-5 వచ్చి నల్గొండ నుంచి దేవరపల్లికి హైదరాబాద్ వస్తారు పాపం, ఎల్బీ నగర్కి. మళ్ళీ రాత్రి 11 ఇంటికి పోతారు పాపం, పిల్లలు పెట్టుకుని. ఎట్ట బతులు పాపం. అందులో 40 ఏళ్ళు 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కూడా పాపం ఆటో వస్తున్నారు లేక. ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు లేక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా ఆటో దొరకని బతున్నారు ప్రభుత్వం మీద ఆధారపడకుండా. అట్లాంటి వాడికి నువ్వు ఇవ్వాల్సింది పోయి వాడి జీవనం ఆగం చేస్తే ఎట్లా ఏమైపోతారు పాపం. కనీసం ఆలోచన కూడా లేకపోతే మీలోనూ చిలక ప్రవీణ్ గారు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారండి. రైట్, థ్యాంక్ యూ అండి, చాలా బాగా మాట్లాడు. హలో అన్న, నమస్తే అన్న. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, ఎట్లా చూస్తారు సీఎం గారి భాషను? అన్న ఏం మాట్లాడినా తెలుగేనా ఇంగ్లీషా ఏమో అంటారు అన్న. మాట్లాడితే నాకు ఇది తెలుగు మాట్లాడుతున్నట్టుందా అన్న. ఎక్కడ అన్న రండా అని ఎవడన్నా ఏపీఎం కూడా అన్నాడన్న రండా అని. ఏపీఎం అయినా వేరే వాళ్ళని కూడా రండా అని అన్నాడు. అదే కాకుండా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు ఆటో రోడ్డు మీద కలగబెట్టుకుంటే కూడా అది నిజమా కాదా పోయి చూస్తే కదా నాకు తెలిసేది. ఏ మనుషులు ఉన్నారన్న అసలు. మా ఇంట్లో కూడా ఏం కాదు ఇక్కడికి కేసీఆర్కి వెయ్యి రోడ్లు అంటే మా వాళ్ళు నేను చెప్పేదాకా సాయన్నారు ఆడిపోయి కాంగ్రెస్ ఓటేసిరాక అయితే ఇట్లా అయిపోయింది అన్న. బాగా అవుతుందా అలా ఈ భాష ఏం మాట్లాడినా కొంచెం రెస్పెక్ట్ అన్న. రెస్పెక్ట్ ఇచ్చి వయసులో పెద్దోడు కేసీఆర్ గారు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది కదన్నా. అంత దూరంగా మాట్లాడడం మంచిది కాదు కదన్నా. 100%. అవునన్నా, ఇప్పుడు పక్కకే టిమ్మర్ మల్లిగాడు ఉన్నాడు. ఆ మల్లిగాడు పట్టలేదు కదన్నా. మరి ఆ మల్లిగాడు ఎట్లా మాట్లాడిందన్నా? ఆ మల్లిగాడు తర్వాత మన ఈ మన ఈ అన్నగారు ఏమో ఉంటుందన్నా. ఈ అన్న కూడా మస్తు మాట్లాడింది. ఇప్పుడు మేము మాట్లాడతలేరన్నా. కాంగ్రెస్ వాళ్ళు ఇంతగానే ఇప్పుడు 2 నెలలు 2 నెలలు అన్నారు. ఏమన్నా ఇంకో ఇంకా 10 రోజులు అయితే ఈ నెలనే అయిపోతుంది అన్న. 60 రోజులు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. ఏం చేసుకోడన్నా? రైతు బంధువు రాకపోయా. అదేంటి రైతు బంధువు లేదు, దళిత బంధువు లేదు. అప్లికేషన్లు పెట్టుకున్నామన్నా, ఏడేషన్ ఇస్తలేదన్నా. ఇప్పుడు ఏమంటారు జన బంధువులంటే కరెంట్ పోతుందన్నా. పిల్లలు హోంవర్క్ చేస్తూ స్కూల్కి వెళ్ళి రాత్రి 7-8 గంటల కరెంట్ పోతుందన్నా. పిల్లలు హోంవర్క్ చేసుకుంటప్పుడు కరెంట్ పోతుందన్నా.
ఏం చేయమంటావు అన్న? ఇటువంటి అన్న కాలం అంతా ఇంతకు ముందు అన్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు పని చేసుకుంటే మీ అమ్మ హీట్ అయితే ఏమో అని చెప్పేసి, ఇప్పుడు మేము పని చేయకుండా సార్ అదే పోతుంది అన్న కరెంటు. ఏమంటారు అన్న, ఇంటికాడ ఉన్న వాళ్ళం అందరం పోరాళ్ళం యూత్ పోరాళ్ళు ఉంటారు కదన్నా. అరే దేశం పోయింది న్యాయం ఉందిరా బయట, వ్యవసాయం చేయడానికి కష్టపడలేదు, పని చేసుకుందామంటే ఆటోలు నడుస్తలేవు. ఫ్రీ బస్ ఎవరికన్నా ఫ్రీ బస్సు కనీసం ముసలోళ్ళకు ఒక 50 ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇచ్చినా నయమే అన్న. ఇప్పుడు టైం పాస్ కొద్ది బస్సులో వేస్తారు అన్న, టైం పాస్ అన్న, టైం పాస్. ఇంటికాడ లేడీస్ ఉన్నారు కదన్నా, మా సిస్టర్స్ కానీ మా రిలేటివ్స్ వాళ్ళు బట్టిగా వేస్తారు అన్న. వారానికి ఒకసారి పోతారు అన్న, వారానికి ఒకసారి బట్టిగా టైం పాస్ కన్నా అట్టి 5 సార్లు వేసుకొని పోతున్నారు లేదా అన్న. ఎటు వెళ్తున్నారు? ఒకటే ఆధార్ కార్డు ఒకటి 50 రూపాయలు పెట్టుకొని పోతున్నారు అన్న. ఎటు వెళ్తున్నారన్న? వేరే ఊర్లోకన్నా వట్టిగా టైం పాస్ కి అన్న, టైం పాస్ కి వేరే ఊర్లోకి వెళ్తున్నారు. మన ఇటు నిజామాబాద్ గాని, కరీంనగర్, వెమ్లవాడ ఇట్లా పోయేస్తున్నారు అన్న నుంచి. ఓకే సరే అన్న, థ్యాంక్ యూ. కొంచెం హలో నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి? రంజిత్ గారండి? అవునండి సార్. సార్ చెప్పండి, ముఖ్యమంత్రి గారి భాష హద్దులు దాటింది అనేది తెలంగాణ సమాజం ఆరోపిస్తున్నా, మీరు ఎట్లా చూస్తారు? నేను చెప్పేది ఏంటంటే, అతన్ని అంత గలీజ్ గాడు ఈ తెలంగాణలో ఎవడు ఉంటాడండి. ఎందుకు చెప్తున్నానంటే, హలో చెప్పండి. అతను క్యారెక్టర్ ఎక్కడ తెలుస్తుందంటే, అతను అది ఎట్లా పుట్టిండో అడ్డ పుట్టింటాడు నాకు తెలిసి. అందుకనే 3 ఫీట్లే పుట్టింటాడు వాడు. రెడ్డి హాస్పిటల్ ముందు షాప్ పెట్టుకొని వాళ్ళ సొంత వ్యక్తులనే మోసం చేసి, జైపాల్ రెడ్డిని కూడా మోసం చేసి, వాడు జైపాల్ రెడ్డి వాడిని కథం చేస్తాడు. యాక్చువల్ గా బచాయించిపోయింది అప్పుడే. ఇప్పుడు బూరెల పుట్టల పడ్డట్టు ఇప్పుడు సీఎంఐ పడ్డాడు, కానీ అంత గలీజ్ గాని ఇంకోటి లేడు. అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీది కొడంగల్ అన్న? లేదండి, నాది నల్గొండ. అంటే పూర్తి అప్డేట్ చెప్తారు ఆ నియోజకవర్గం ఏమోనని? లేదు, నల్గొండ నాది. ఓకే అంటే నేను దగ్గర ఉన్న వ్యక్తిని. ఓకే థ్యాంక్ యూ అన్న. అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను ఆ క్యారెక్టర్ ఏందో. ఓకే అన్న, రైట్. తెలంగాణ ప్రజలారా, నేనేం చెప్తున్నా అంటే, రేపు ఉదయం కూడా మళ్ళీ ఫోన్ కాల్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఫోన్ చేసుకుందాం. దానికంటే ముందు అదే ఇక్కడ రైట్. తెలంగాణ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, ఆటో డ్రైవర్ అన్న ఆత్మహత్య చేసుకోకు, నీకోసం వైఆర్ టీవీ ఉన్నది. వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ నీకు అండగా ఉంటుంది. ప్రతిరోజు కూడా నీకోసం వేచి చూస్తాం. ఇక మరో అంశం ఏంటంటే, ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్లనే నేను ఒక ముచ్చట చెప్తున్నా, ఎందుకంటే తెలంగాణలో మనం నిలబడాలన్నా, కలబడాలన్నా, కొట్లాడాలన్నా, ఏది చేయాలన్నా, ఆఖరికి నా గొంతుక 24 గంటలు మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఆర్థిక మూలాలు అనేది చాలా అవసరం. ఇప్పటికే మన మీద అక్రమ కేసులు బనాయించడం కానీ ఇతరత్ర అన్నీ జరిగిపోయాయి. మీ సహకారం కూడా అందిస్తారని నేను ఆశిస్తున్నా. గట్లనే ఇంకొక ముచ్చట, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఒక లేఖ రాసింది ఒక చిన్న పాప. లేఖను చదవాలి. ఏడుంది? వాట్సాప్ చేసినావా లేదా? ఇటు రైట్. తెలంగాణ ప్రజలారా, ఒకసారి ఈ లేఖని వినండి. గౌరవనీయులైన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నమస్కరించి వ్రాయినది. అయ్యా, నేను అనగా ఒక చిన్న అంటే చదువుకున్న విద్యార్థిని రాసిన లేఖ ఇది. ఏమని చెప్తున్నది అంటే, నేను చదువుకునే టైంలో కరెంటు పోతుంది, మా బావి కాడ నీళ్లు రావటం లేదు, కాబట్టి తాతయ్య మీరు మళ్ళీ రావాలి. ఇది రేపు చాలా కూడా వచ్చినాయి, మనకు చాలామంది కూడా పంపించారు. అవన్నీ కూడా నేను ఇక్కడ లైవ్లో చూపించి ప్రతి ఒక్కటి కూడా మీకు చూపెడతా. ఎందుకంటే తెలంగాణ ప్రజలారా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రజలందరూ కూడా తన యొక్క విలువ ఇప్పుడు తెలంగాణ సమాజానికి అందరికీ తెలుస్తుంది. ఎమ్మెల్యేలను ఓడిస్తే పైన కేసీఆర్ వస్తాడు అనేది ఒక దురాలోచన.
ఎమ్మెల్యేలు ఎంత ఎక్కువ గెలిస్తే అంత బలం ఉంటుంది, ఇంకా అంతకు డబుల్ ప్రగతి చేయడానికి ఆస్కారం ఉండేది. కానీ ఈరోజు ఆ అవకాశాన్ని కోల్పోయినాం. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి భాష ఇప్పటికైనా మార్చుకోండి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఐ హంబుల్ రిక్వెస్ట్, మీ భాషను మీరు మార్చుకోండి. మీరు అద్భుతమైన ప్రగతిని అందించడానికి కేసీఆర్ కంటే, అంతకుముందు పనిచేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కంటే, రోషే కంటే, దాంతోపాటుగా వైఎస్ రాజశేఖర రెడ్డి, వీళ్ళందరికంటే అద్భుతమైన పరిపాలన చేయాలని అందరం కోరుకుంటున్నాం. అట్లా చేయరి, నీళ్ళు ఇర్రి, కరెంటు ఇర్రి, ఉద్యోగాలు ఇర్రి, తెలంగాణ ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని చూడరి, మద్దతు ధర ఇవ్వండి, అక్రమ కేసులు, కుట్రలు, కుతంత్రాలు బంద్ చేయర్రి. మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని మర్చిపోకండి దయచేసి. మీరు ఇప్పటికైనా మీ భాషను మార్చుకుంటారు అనేది నేనైతే చేస్తున్నా. చాలామంది ఇప్పుడు కాల్స్ చేస్తూ ఉంటారు, అన్న ఇప్పుడు కాల్స్ రేపు మార్నింగ్ నుంచి నేను కాల్ తీసుకుంటా, రేపు ఉదయం తీసుకుంటే ఇప్పటికే మనకు 10:15 అయిపోయింది. సో ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా ఒక అంశాన్ని కూడా నేను చెప్తున్నాను. ఈ తెలంగాణ గడ్డలో చిత్ర విచిత్రం ఏంటంటే, ఈ విషయాన్ని మీరు అందరూ చూడాలి. చివరిగా నేను చెప్పే అంశం, అరే ఇది ఎంత దారుణం అంటే, వీళ్ళు తెలంగాణ కాంగ్రెస్ పోస్టులో పెట్టుకున్నారు ఫేస్బుక్లో. ప్రజాప్రభుత్వం కొలువుదీరిన 69 రోజులలోనే ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 23,147 అట. ఇందులో నర్సింగ్ ఆఫీసర్స్ 6,956 పోస్టులు, సింగరేణి 441, కానిస్టేబుల్ 15,750. దేంతో మడత పెట్టి కొడితే మళ్ళా తార్షెట్ ఎక్కుతారు అనుకుంటారు. మీ ప్రభుత్వంలో ఇచ్చేలా ఇది? ఏ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ? మీరు టీఎస్పీఎస్సీ ఇప్పుడు గుండు సున్నా, ఒక నోటిఫికేషన్ రాలే, ఒక ఉద్యోగాన్ని ఫిలప్ చేయాలి. ఇవన్నీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన పోస్టులు. 23,147 పోస్టులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన పోస్టులు. వాటిని పట్టుకొని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 69 రోజులు ఎవరిని పిచ్చోని చేద్దాం అనుకుంటారా? మీరు ఎవరిని పిచ్చోని చేద్దాం అనుకుంటారు? ఎన్ని అబద్ధాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు. గిదా 69 రోజులలో మీరు ఎన్ని ఇచ్చి 23,147 పోస్టులు ఇచ్చినా అని ఇంత పెద్ద ఏంది ప్రచారం, భూమి ప్రచారం ఇగో ఇట్లా చేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలరా. ఇది ఎంత సిగ్గుపోయే పని ఏంటంటే, మందికి ఇచ్చిన కొడుకే మన కొడుకు అంటారట. వెనకట కేసీఆర్ గారు అంటుండే సామెత, ఇక ఏంది జాతీయ పార్టీల విమర్శ చేసినాము. ఇప్పుడు కూడా గిరి కూడా గిట్లనే ఉన్నది అంటున్నారు తెలంగాణ సమాజం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కల్వకుంట్ల చంద్రశేఖరరావు 23,147 పోస్టులను భర్తీ చేసింది ఆ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి సంబంధించిన నియామక పత్రాలు మేము ఇస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్లు ధైర్యంగా ఉండండి. ఈ సీఎం భాష కూడా మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాంతోపాటు తెలంగాణ బిడ్డలారా, ఇగో ఇది ఎంత దారుణమైన విషయం మీరే చూడు. ఇది అంతా గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టులు. ఈ గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టులను పట్టుకొని ఇప్పుడు మేము ఇచ్చినాం, ఇదంతా మేమే చేసినాం, మా వల్లనే అయింది అంటే ఇక దీనికి మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు అనేది అందరూ భావించాలి. ఇంత దారుణమైన వ్యవస్థ ఎక్కడా కూడా చూడలేము.